జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేऽత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజन्तమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం పరం జ్ఞసత్యం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. నిన్నటి రోజున వృషభదేవుడి యొక్క చరిత్ర మనం విన్నాం. వృషభదేవుడికి 100 మంది సంతానం ఉన్నారు అని తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటి పుత్రుడు భరతుడు. ఆ భరతుడికి రాజ్యాన్ని పట్టం కట్టి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు.
సరే, ఆ భరతుడు తండ్రి యొక్క ఆజ్ఞని శిరసావహించి చాలా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అసలు ఈ మన దేశానికి అజనాభ దేశము అనేటువంటిది అసలు పేరు. ఈ భరతుడు రాజ్యాన్ని పరిపాలించిన దగ్గర నుంచి దీనికి భారతదేశం అని పేరు వచ్చింది. భారత వర్షంగా ఇది కీర్తింపబడింది. ఈ భరతుడు విశ్వరూపుడు అని చెప్పబడేటువంటి ఆయన యొక్క కుమార్తెని పంచజనని అని చెప్పబడేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమె వలన అతనికి 5 సంతానం కలిగారు. వాళ్ళల్లో ఒకరు సుమతి, అలాగే రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు. సరే, భరతుడు అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు, నారాయణుడికి సంతృప్తి కలిగించాడు. ఆ యజ్ఞ ఫలంగా సాక్షాత్తు నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని చాలా వైభవంగా పొందాడు. అయిన తర్వాత ఇంకా రాజ్యాన్ని వదిలేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి మీద తన యొక్క బుద్ధిని నిలిపి ఈ ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతటినీ కూడాను తొలగించేసుకున్నాడు. హృదయాకాశంలో శ్రీమన్నారాయణుణ్ణి స్మరించుకుంటూ సుమారు 1000 అయుతాల కాలం, అంటే దగ్గర దగ్గర 1,000,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతను తన యొక్క పుత్రులకి రాజ్యాన్ని పంచేసి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ పులహాశ్రమం ఎక్కడుంది? నదులలో చాలా ఉత్తమమైనటువంటి నది గండకీ నది. అక్కడ శిలా మధ్యంలో, అంటే ఆ శిలలు ఉంటాయి అక్కడ, ఆ శిలల్లో మధ్యలో చక్రం ఉంటుంది. ఆ చక్రంతో ఉన్నటువంటి శిలలతో కూడినటువంటి ఆ శిలలు కూడినటువంటి గండకీ నది అక్కడ దాని ఒడ్డున ఉన్నటువంటి ఆశ్రమాలన్నింటినీ కూడాను చాలా చక్కగా పవిత్రం చేస్తోంది. ఆ శిలలన్నిటిలో కూడాను పైన కింద, ఒక పైన చక్రం ఉంటే కింద నాభి ఉంటుంది. ఆ విధంగా ఉండేటువంటి ఓ అందమైనటువంటి శిలలతో కూడుకున్నటువంటి గండకీ నది తీరంలో పులహాశ్రమం ఉన్నది. ఆ పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా ఏకాంతమైనటువంటి ప్రదేశంలో తాను నివసించడానికి పూనుకున్నాడు. చాలా అందమైనటువంటి ప్రదేశం. అక్కడ శ్రీమన్నారాయణుణ్ణి పుష్పాలతోటి ఫలాలతోని చాలా వైభవంగా ఆరాధించాడు. విషయ అభిలాషలన్నీ కూడాను పరిత్యజించాడు. శాంతుడయి పరమానందాన్ని అనుభవించాడు. అయితే ఆ ఆనంద అనుభవంతో శరీరం పులకరించింది, ప్రేమ భాష్పాలు కూడా ప్రసరించాయి, భక్తి భావం అనేటువంటిది హృదయంలో పొంగి పొరలింది. అందులో మునిగి ఉన్నాడు అతను. సరిగ్గా ఈ సమయంలో ఒకరోజు భరతుడు మహానదిలో స్నానం చేశాడు. నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆయా కర్మలన్నీ ముగించుకున్నాడు. ప్రణవ జపం చేయడం కోసమని అక్కడ ఆ ఒడ్డున కూర్చున్నాడు. 3 ముహూర్తాల కాలం వరకు కూడా నదీ తీరంలో కూర్చున్నాడు. ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఆ 48 నిమిషాలు ఇంటూ 3 అన్నమాట. అట్లా 3 ముహూర్తాల కాలం కూర్చొని దాంట్లో తపస్సు చేశాడు అక్కడ కూర్చొని. అయితే ఈ లోపల ఒక లేడీ వచ్చింది అక్కడికి. తాను అక్కడ కూర్చొని ఉన్న సమయంలో ఒక లేడీ అక్కడికి వచ్చింది నీరు తాగడం కోసం. అక్కడికి వచ్చినటువంటి ఆ లేడీ నీరు తాగుతూ ఉన్న సమయంలో ఒక పెద్ద సింహ గర్జన వినిపించింది. ఎప్పుడైతే సింహగర్జన వినిపించిందో దీనికి భయం పుట్టింది. ఆ భయంతో ఉలిక్కిపడి బెదురులు చూపులు చూస్తూ నిండు చూలాలుగా ఉన్నది ఇది. నిండు చూలాలుగా ఉన్నటువంటి ఆ లేడీ ప్రాణభయం చేత ఒక్కసారి చెంగున ఆ ఏట్లోకి దూకేసింది. సరే, ఎప్పుడైతే అది అలా దూకుతుందో నిండు చూలాలుగా ఉండడం చేత దానికి గర్భపాతం అయిపోయింది. గర్భపాతం అయిపోయి దాని కడుపులో నుంచి లేడి పిల్ల ఆ ప్రవాహంలో పడి కొట్టుకొని వెళుతోంది.
ఇది మందని తప్పి వచ్చింది నీరు కోసం, దాహం కోసం. దానివల్ల అది అలా ఈదుకుంటూ ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయి తన ప్రాణాన్ని వదిలేసింది. అయితే ఈ పిల్ల నీళ్లలో కొట్టుకొని వెళుతోంది. ఈ ఒడ్డున కూర్చున్నటువంటి భరతుడు చూశారు. చూసి చాలా ముద్దులు, యథార్థంగా ఈ పంది పిల్లైనా కూడా చిన్న పిల్ల ఎప్పుడు ముద్దులు ఒలుకుతూ ఉంటుంది. అలాగే దీని యొక్క పిల్ల చాలా ముద్దులు ఒలుకుతున్నటువంటిది అయ్యున్నది. ఆ నదిలో కొట్టుకుపోతోంది. ఇది చూశాడు. ఇతని మనస్సు కరిగిపోయింది. అరే పాపం, ఇది ఇలా వెళ్ళిపోతుంది, దీన్ని రక్షించాలని చెప్పి వెంటనే అతను నీళ్లలోకి వెళ్ళాడు. ఎవరో బంధువుని రక్షించడం కోసం పరిగెత్తినటువంటి వాళ్ళలాగా వెళ్ళిపోయి ఆ లేడి పిల్లని దగ్గరికి తీసుకొని జాగ్రత్తగా ఆశ్రమానికి తీసుకొచ్చాడు. ఆశ్రమంలో పెంచడం ప్రారంభించాడు. ఎందుకంటే తల్లి లేనిది కదా, అది తల్లి లేనిది తనకంట పడింది. తనకు దయారసం ఉన్నది. ఆ దయారసం చేత దాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకొని తెచ్చి పెంచాడు. సరే, అలా పెంచుతూ ఉండగా భరతుడికి దాని మీద మమకారం పుట్టింది. మమకారం ఏర్పడింది. ప్రతిరోజు కూడాను స్వయంగా గడ్డి తీసుకొచ్చి ఆ గడ్డిని పెడుతూ దాన్ని పోషిస్తున్నాడు. క్రూరమైనటువంటి మృగాల నుంచి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని చక్కగా గోకుతున్నాడు. రోజు దానికి ఆనందం కలిగిస్తున్నాడు. దానికి ముద్దులు పెట్టుకుంటున్నాడు. అనేక రకాలైనటువంటి చేష్టల ద్వారా దానికి ఆనందం కలిగిస్తూ తాను జీవిస్తున్నాడు. రోజు రోజుకి దాని మీద మమత పెరిగింది. ఆ మమకారం చేత ఇది నాది అనేటువంటి భావం అతనికి ఏర్పడింది. క్రమక్రమంగా అతనికి భగవంతుడి యొక్క సేవ నుంచి అతను దూరం అయిపోయాడు. అలా మర్చిపోయాడు. లేడి పిల్లే అతనికి సర్వస్వం అనుకున్నాడు. ఆ లేడి పిల్లే అతనికి భగవంతుడు కూడా అయిపోయాడు. అంటే భగవంతుడిని కూడా వదిలేసాడు అన్నమాట. ఎందుకు? అనాథ అయినటువంటి దీన్ని రక్షించడమే నా ధర్మం అనుకుంటూ బ్రతుకుతున్నాడు అతను. దానివల్ల మిగిలినటువంటి కర్మలన్నింటినీ వదిలేసి అదొక్కటే ధర్మంగా బతుకుతున్నాడు. సరే, ఎప్పుడైనా అడవికి కుశలు తీసుకురావడానికి, దర్భలు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు అరణ్యానికి తాను ఒక్కడే వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు లేదా నీరు తేవడానికి కానీ వెళ్ళేటప్పుడు తన మనస్సులో దాని మీదనే దృష్టి పెట్టుకొని వెళ్ళేవాడు. కారణం, దాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చాను, ఏ కుక్కలు తింటాయో, ఏ పులి వచ్చి దాని మీద పడి తినేస్తుందో అనే భయంతో వెళ్ళేవాడు. త్వరగా పని ముగించుకొని ఇంటికి వచ్చేవాడు. ఆశ్రమంలో ఇలా ఉంటూ ఉండగా సరే కొంతకాలం అయ్యేటప్పటికి ఆ భయం కాస్త ఇంకా దీన్ని ఇలా ఉంచడం కాదు, నేను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాలి అని తనతో పాటే తీసుకుని వెళ్ళేవాడు. తనతో పాటు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎక్కడైనా చక్కగా పచ్చిగా మంచిగా మొలిచి కనిపించింది అనుకోండి, ఇది చిన్న పిల్ల, దానికోసం చెంగున అక్కడికి వెళ్ళిపోయి అవి తినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని పట్టుకొని తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చేవాడు. లేదా ఒక్కోసారి తన ఒళ్ళో పెట్టుకొని తెచ్చేవాడు. ఎన్నో రకాలుగా ఈ విధంగా ఆ ఉన్నటువంటి లేడి పిల్లని గారాబం చేశాడు, లాలన చేసేవాడు, ముద్దాడేవాడు, ఆనందాన్ని అనుభవించేవాడు. దానికి ఏమైనా ఒకవేళ ప్రమాదం వస్తుందేమో అనేటువంటి భయంతో శంకించి బాధపడుతూ ఉండేవాడు. ఒకవేళ అది ఎప్పుడైనా కనిపించకపోతే తన ధనాన్ని కోల్పోయినటువంటి ఒక దరిద్రుల్లాగా ఏడ్చేవాడు. ఆశ్రమం అంతా కూడా దానికోసమని గాలించేవాడు. దాని అడుగుల గుర్తులు కనిపిస్తాయి భూమి మీద. ఆహా, ఈ నేల ఎంత తపస్సు చేసుకుందో కదా, సుందరమైనటువంటి నా లేడి కాలి గుర్తులతో అలంకరించుకున్నది అని చాలా ఆనందించేవాడు. నేను ఉన్నాను, దరిద్రుణ్ణి, ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి, నా లేడి పిల్ల నాకు కనిపించలేదే అని దుఃఖపడ్డాడు. చివరికి ఏమనిపించింది, ఇది ప్రారబ్ధ కర్మ లేడి రూపంలో వచ్చి ఈ భరతుడి యొక్క యోగ నిష్టనంతటినీ కూడా భంగపరిచిందేమో అనిపించింది. లేకపోతే సర్వాన్ని త్యజించాడు. తన భార్య, పిల్లలు, రాజ్యం సర్వం వదిలేసేసి తాను వచ్చి తపస్సు కోసం వస్తే మళ్ళీ ఈ లేడి పిల్ల యొక్క వ్యామోహంలో పడ్డాడు.
భరతుడు యోగభ్రష్టుడైపోయాడు, ఆత్మస్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇంతకాలం కూడాను వెనకాలే తిరుగుతున్నటువంటి కాలసర్పం అంటే మృత్యువు, ఆ మృత్యువు దగ్గరకు వచ్చేసింది. అది కన్నంలో దూరేటువంటి సర్పంలాగా భరతుడి యొక్క తల మీద కూర్చున్నది. అప్పుడు కూడా అంటే చివరికి మృత్యు వచ్చేటువంటి సమయంలో కూడా ఆ లేడి పిల్లనే కళ్ళంబడ మెదిలిందిట పాపం దాన్ని. ఆయనకి ఆ లేడి పిల్లే కళ్ళ వెంబడి అలా మెదులుతూ ఉండేటప్పటికే ఆ మెదులుతూ ఉన్న సమయంలో ఆయన ప్రాణం వదిలేశాడు. సరిగ్గా మృత్యు వచ్చేటువంటి సమయంలో ఏదైతే తలుస్తూ మనం పోతామో మరి వచ్చే జన్మలో అదే శరీరాన్ని ఎత్తుతాం, అదే జన్మను పొందుతాం. కనుక ఇదిగో ఈ భరతుడు కూడా ఆ లేడి పిల్లని తలుచుకుంటూ ప్రాణాన్ని వదిలేసేటప్పటికీ మరి వచ్చే జన్మలో అతను లేడై పుట్టాడు, చనిపోతూ దాన్ని తలుచుకోవడం వల్ల. కానీ లేడీగా పుట్టినప్పటికీ కూడా తనకి పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. ఆ లేడి జన్మకి కారణం ఏమిటో తెలుసుకొని చాలా పశ్చాత్తాపడ్డాడు పూర్వజన్మ జ్ఞానం ఉండడం చేత. అరెరే, నేను ఎంత పని చేశాను, నేను సర్వం త్యజించి కూడా యోగభ్రష్టుణ్ణయ్యానే, పతితుణ్ణైపోయానే, సర్వసంగ పరిత్యాగం చేసి నారాయణుడి యొక్క పాదార విందాల మీదనే నా మనస్సుని పూర్తిగా ఉంచి ఆయన గుణగానం చేశాను నేను ఆనాడు. కానీ ఒక చిన్న లేడి పిల్ల వెంటబడి నేను భ్రష్టుణ్ణైపోయాను కదా అని చాలా బెంగపడ్డాడు. కానీ ప్రయోజనం లేదు. చివరికి ఆ వైరాగ్య భావం ఆయనలో వచ్చి క్రితం జన్మలోది గుర్తుకొచ్చి నేను ఇలా చేసిన దోషం వల్ల ఇవాళ అనుభవిస్తున్నాను అనుకొని అప్పుడు అతనికి జ్ఞానం చేత మరి ఈ జన్మలో కూడా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేయాలనుకున్నాడు. తన లేడి తల్లి ఏదైతే ఉన్నదో ఆ తల్లిని వదిలిపెట్టేసి కాలంజర పర్వతంలో నుంచి అలా బయలుదేరి పులహాశ్రమానికి వెళ్ళాడు. అంటే క్రితం జన్మలో తాను ఎక్కడైతే ఉన్నాడో ఆ పులహాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి ఒంటరిగా తిరుగుతున్నాడు. అక్కడే ఉన్నటువంటి ఎండుటాకులు, గడ్డి, గాదం మొదలైనటువంటివి తింటూ కాలాన్ని వెళ్ళబుచ్చారు. చివరికి లేడి శరీరాన్ని వదిలేశాడు. మరి ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు. సంబంధమే నాశనం చేస్తుంది కనుక సరే చివరికి అది చనిపోయినటువంటి తాను మళ్ళీ జన్మ ఎత్తాడు భరతుడిగా. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఒకటి వేస్తున్నారు ఇందులో. ఏమిటి, నీటిలో కొట్టుకుపోయేటువంటి ముద్దులు ఒలికేటువంటి లేడిని కాపాడడం అనేటువంటిది పాపమా? భరతుడు ఏం చేశాడు పాపం? ఇతను ఏ పాపం చేశాడని లేడి జన్మ ఎత్తాలి ఇతను? ఏమండి, భగవత్ స్వరూపమైనటువంటిదే కదా ఆ ప్రాణి కూడా. భగవత్ స్వరూపమైనటువంటి ఆ ప్రాణిని రక్షించాడు కానీ అతనేమి శిక్షించలేదు కదా. కనుక అతను చేసినటువంటి పాపం ఏంటి? యోగం చేసేటువంటి వాడి యొక్క మనస్సు రాయిలాగా ఉండాలా, పాషాణం అవ్వాలా? అంటే అది నీళ్లలో కొట్టుకొని పోతున్నా కూడా ఇంకా దాన్ని జోలి వెళ్ళకూడదు, దాన్ని చూడకూడదు, నేను యోగిని అని అనుకుంటూ ఉండాలా? ఇతరమైనటువంటి ప్రాణాల యొక్క దుఃఖాన్ని చూసి కరగకూడదు ఆ మనస్సు యోగిది? ఒకరికి ఉపకారం చేయడం, అందులో కూడా ప్రాణాన్ని రక్షిస్తే పాపం కలగాల, పుణ్యం కలగాల అని ప్రశ్న. పరీక్షణ్ మహారాజుకు వస్తే సుఖమహర్షి సమాధానం చెప్తున్నారు. నైనా, ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటి జవాబు. నువ్వు దుఃఖించేటువంటి ప్రాణిజాలం ఏదైతే ఉన్నదో దానికి అంతటికి సహకరించు, ఏమీ దోషం లేదు. సహకరించకపోతే పాపం. ఏదైతే దుఃఖిస్తున్నదో అది మనిషే కావచ్చు, పురుగే కావచ్చు, జంతువే కావచ్చు, వృక్షమే కావచ్చు, ఏ జీవైనా సరే నీకు దయ ఉన్నది, తప్పనిసరిగా నువ్వు రక్షించి తీరా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆ రక్షిస్తున్నాను కదా అనేటువంటి ఆ వస్తువు మీద మమకారాన్ని మాత్రం పెంచుకో.
నీ ధర్మాన్ని నువ్వు పాటించు, అంత మటుకు మాత్రమే. నీ ధర్మం ఏమిటి? నువ్వు యోగివి కనుక నీకు దయ ఉండడం అనేటువంటిది ధర్మం. ఆ ధర్మం యొక్క ఆ దయ అనేటువంటి దాని యొక్క ధర్మం కష్టంలో ఉన్నటువంటి వారిని రక్షించటం. మంచిది, చెయ్యి. కానీ దాని మీద మమకారాన్ని పెట్టుకో. అది లేకపోతే నాకు మృత్యువే అనేటువంటి భావంతో నువ్వు ఉండక్కర్లేదు. నువ్వు కనుక రక్షించకపోతే నీకు దయలేనటువంటి నిర్దయుడు అయిపోతావు, నువ్వు యోగి ఎలా అవుతావు? తప్పనిసరిగా ప్రతి వారిని కూడా నువ్వు అంగీకరించు. వారిలో ఉండేటువంటి ఏదైనా గుణాన్ని చూసి నువ్వు తప్పనిసరిగా ఆనందించు. మమకారం మాత్రం పెంచుకో. వారికి ఏదైనా దోషం వస్తే దాన్ని పరిష్కరించడానికి కూడా నువ్వు పూనుకో, తప్పు లేదు. ఇదిగో భరతుడు చేసినటువంటి తప్పు ఇది అన్నాడు. భరతుడు దాన్ని రక్షించడం వరకు ఉత్తమం, మంచిదే, దోషమేం లేదు. కానీ దాన్ని మీద మమకారాన్ని పెంచుకొని జీవితాంతం దానికోసం జీవించి తన భగవతత్వాన్ని కూడా వదిలివేయడం అనేటువంటిది దోషం. మనం చేసేటువంటి పెద్ద తప్పు ఇది. అది జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. మనకు ఏదైనా లక్ష్యం ఉన్నదా? ఉన్నదండి అంటారు కొంతమంది. ఏమిటండి మీ జీవిత లక్ష్యం? పెద్ద ఇల్లు కట్టుకోవాలి, చాలా గొప్పగా సంపాదించాలని. సంతానం లేదండి, ఆ ఒక్క సంతానం కనుక కలిగితే చాలు మా జీవితంలో అన్నీ పొందినట్లే. ఇట్లా మనకుండేటువంటి లక్ష్యాలు ఇవే, అల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఇలాంటి లక్ష్యాలతో మనం బ్రతుకుతున్నాం. ఇది లక్ష్యం కాకూడదు. పరమాత్మే లక్ష్యం కావాలి. పరమాత్మ లక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టేటువంటి ప్రయత్నం ఉండకూడదు. అతను పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, పరమాత్మ కోసం ప్రయాణమై వెళుతున్నప్పుడు మధ్యలో అనేకమైనటువంటి పక్కదారులు నిన్ను వ్యామోహపరచడానికి వస్తూ ఉంటాయి. పెద్ద ఉద్యానవనం కనిపించింది నేను వెళుతున్నటువంటి దారిలో. నాకు లక్ష్యం మా ఊరు. ఆ ఊరికి వెళుతున్నాను. పెద్దది ఈ మధ్యనే కొత్తగా కట్టారట ప్రభుత్వం వారు. బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనం కనిపించింది. దాంట్లోకి వెళ్ళాము. రకరకాల రంగురంగుల పువ్వులు, లేకపోతే చెట్లు, రకరకాలైనటువంటి పండ్లు. అబ్బో, ఎంతో అందంగా ఉంది. అక్కడ పెద్ద జలపాతాలు, గట్రాలు. అక్కడికి వెళ్ళిపోయాను. నేను ఊరికనే బయలుదేరాను. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. సమయం గడిచిపోయింది, చీకటి పడిపోయింది. నేను వెళ్ళాల్సిన లక్ష్యాన్ని చేరలేకపోయాను. అంటే అర్థం ఏమిటి? నీకు వచ్చేటువంటి పక్కదారుల్లో ఉండేటువంటివి నిన్ను వ్యామోహపరుస్తాయి. వ్యామోహపరిచి నీ లక్ష్యం నుంచి నిన్ను దూరం చేస్తాయి. కనుక నువ్వు ఎన్ని చూసినా సరే మంచిది, దూరం నుంచి చూసి ఆనందించు, చాలా బాగుంది అనుకుంటూ వెళ్ళు. కానీ నీ లక్ష్యాన్ని మాత్రం మర్చిపో. అదే భరతుడు చేసింది. అది కనుక భరతుడు తన లక్ష్యం పరమాత్మ. ఆ పరమాత్మ కోసమని సకలం త్యజించాడు. త్యజించి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఆ జీవరాశిని రక్షించడంలో దోషమే లేదు. కానీ దాని యందు మమకారాన్ని పెంచుకోకు. మన జీవితంలో మనం ఉండవలసినటువంటి విధానం కూడా అది. ఒక్క పరమాత్మ మీదనే మమకారం పెరగాలి. నిరంతరం అనంతమైనటువంటి మమకారం ఆయన మీద పెంచుకో అని ఇదిగో ఈ భరతుడి యొక్క ఈ చరిత్ర అందరికీ కూడా ఉపదేశం చేస్తోంది. ఎందుకంటే నువ్వు సకల ప్రాణికోటికి నువ్వు సహకారం చేయాల్సినటువంటి వ్యక్తివి. ఏదో ఒక్క జీవికి మాత్రమే సహకారం చేస్తూ ఇక్కడ ఉండిపోవడం దోషమైపోతుంది కదా. నీ వల్ల సకల ప్రాణికోటి కూడాను సహకారాన్ని పొంది ఆనందించవలసింది కదా అంటున్నారు పరీక్షిత్ మహారాజు. సరే, ఈ లేడిగా పుట్టినటువంటి ఆయన శరీరాన్ని వదిలేశారు. ఇక్కడ అంగిరస వంశంలో ఆ గోత్రంలో పుట్టినటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.
ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి 9 మంది సంతానం ఉన్నారు. వాళ్ళందరూ విద్యతోనూ, రూపంతోనూ, సౌశీల్యంతోనూ చాలా గొప్పవాళ్లే అయ్యారు. ఆయనకి 2వ భార్య ఉన్నది. ఆ భార్యకి ఏకకాలంలో 2 సంతానం కలిగారు. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. అందులో మగపిల్లవాడికి భరతుడని పేరు పెట్టాడు. ఇతనెవరు? ఆ లేడీగా ఉన్నటువంటి తాను. అంటే ఇంతకు పూర్వం భరతుడై పుట్టి ఆ తర్వాత లేడీ అయి, ఆ లేడీ అయినటువంటి తాను మళ్ళీ మానవ జన్మెత్తాడు. ఎందుకు? ఇతనికి మళ్ళీ ఉత్తమ జన్మ ఎందుకు వచ్చింది? ఆ లేడీ జన్మలో సంఘం లేకుండా బ్రతికాడు గనుక. ఏ లేడీతో సంబంధం లేదు, ఒంటరిగా బ్రతికాడు, ఏకాంతంగా జీవించాడు తనకున్నటువంటి పూర్వజ్ఞానంతో భగవంతుని తలుస్తూ. కనుక మళ్ళీ భరతుడు అనేటువంటి ఒక పురుషుడిగా జన్మించాడు. సరే, ఆ జన్మలో కూడా జన్మ జ్ఞానం ఉండడం చేత ఎన్నైనా ఏమైనా విఘ్నాలు కలుగుతాయేమోనని ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకునేటువంటి వాడు కాదు. అసలు బంధం అనేటువంటిదే సర్వనాశనం చేస్తుంది కనుక ఈ బంధాన్ని లేకుండా జీవించాలనుకున్నాడు. అనుకొని ఎవ్వరితో సంబంధం లేకుండా తిరిగేవాడు. నారాయణుడి యొక్క శ్రీపాద పద్మాలని మాత్రమే మనస్సులో నిలుపుకొని జీవించేవాడు. కానీ ఎదుటి వాళ్ళందరికీ కూడా అతను ఒక పిచ్చివాళ్ళలాగానో, జడుళ్లాగానో, గుడ్డివాళ్ళలాగానో, బధిరుళ్లాగానో కనిపించేవాడు కావాలనే. ఎందుకంటే ఒక మూగివాళ్ళలాగా ఉన్నాడు అనుకోండి, ఎవరు ఏదైనా అడగడానికి ఇష్టపడరు. ఎందుకంటే అతను మళ్ళీ సమాధానం చెప్పేవాడు కాదు కదా. ఏదైనా విన్నా చెవిటి వాళ్ళలాగా ఉన్నాడు అనుకోండి, అవి ఏం వినిపించదు కదా అని ఎవరు మాట్లాడరు. ఆ విధంగా సంబంధం అనేటువంటిది ఏది లేకుండా ఉండాలి అనుకొని జీవించాడు. సరే, పుత్రుడు జడుడయ్యాడు. కానీ తండ్రి గారికి అతని మీద ఏమీ ప్రేమ పోలేదు, మమకారం పోలేదు. తండ్రి కదా, తన బాధ్యతను నిర్వర్తించాలి అనుకొని అతనికి ఉపనయనం చేశాడు. అనేక రకాల ఏ సంస్కారాలు అయితే చేయాలో అన్నీ కూడాను చేశాడు. కానీ భరతుడు మాత్రం ఏ నియమాన్ని పాటించలేదు, అన్ని నియమాల్ని ఉల్లంఘించేవాడు. తండ్రి ఇంకా చివరికి అతన్ని తీసుకొని వెళ్ళి చదువు లేకపోవటం వల్ల మూర్ఖుడయ్యాడు అనుకొని వేద అధ్యయనంలోకి పడేశాడు. అతన్ని తీసుకొని పెడితే సుమారు 4 మాసాలు ప్రయత్నించాడు. కానీ అతనికి మాత్రం వేదం రాలేదు, అబ్బలేదు. ఏదైనా ఒక వర్గం నేర్పితే అతనికి ఏదో అక్షరాలని కూడాను ఒకటి తేడాగా చదువుతూ అసలు వేద విద్య అనేటువంటిది అబ్బకుండా తిరిగాడు. సరే, స్వరాలు కూడాను అలా పలుకుతుంటే చివరికి గురువు గారికి విసుగొచ్చి తండ్రి గారికి ఒప్పగించేశాడు. బాబు, ఇతని వల్ల ప్రయోజనం లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి. అయినా కూడాను తండ్రి మరి విసుగు పొందలేదు. ఇంకా ప్రయత్నం ప్రారంభించి ఇంకా చేస్తూనే ఉన్నాడు. తన యొక్క సంకల్పం నెరవేరేటువంటి కాలం వస్తుందని ఆశపడ్డాడు. కానీ అతనికి చదువు రాలేదు. చివరికి ఇతనికి మాత్రం వచ్చింది చావు. పాపం మృత్యువు మింగేసింది, తండ్రి వెళ్ళిపోయాడు. సరే, అతని యొక్క చిన్న భార్య ఉన్నది. ఆ చిన్న భార్య తన సంతతిని అంతటినీ కూడాను సవతికి ఒప్పజెప్పేసింది, తాను సహగమనం చేసేసింది. తండ్రి మరణించిన తర్వాత అన్నలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అతనికి చదువు చెప్పించాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చేయలేదు. తండ్రి అయితే అతనికి బాధ్యత అనుకుంటాడు, అన్నదమ్ములకి బాధ్యత ఏమున్నది, వాళ్ళని చదివించడానికి కూడా. అందులో సవతి ఎటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా లేదు. కర్మకాండలో మాత్రం వాళ్ళు నిష్ణాతులయ్యారు. ఇతను సాక్షాత్తు పరమాత్మ యొక్క ధర్మంలో, తత్వంలో నిష్ణాతుడు అనేటువంటి విషయం వాళ్ళు గుర్తించలేకపోయారు. సరే, గ్రామ జనులు ఉన్నారు, ఇతను పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాడు కనుక ఆ గ్రామంలో ఉండేటువంటి జనులందరూ కూడా అతని చేత పనులు చేయించుకునేవారు. పనులు చేయించుకొని ఇంత ముద్ద అతనికి వేసేవారు, అదే తింటూ జీవించేవాడు. ఒక్కొక్కసారి అది కూడా దొరక్కపోతే అడుక్కు తినేవాడు. పాపం ఏ పదార్థాన్ని కూడా అసహించుకునేవాడు కాదు. ఎలాంటి పదార్థమైనా సరే ప్రేమతోటి, ఆనందంతో తినేవాడు, భగవత్ స్వరూపంగా భావించి. కానీ తను జీవనం సాగించడం కోసం మాత్రమే తినేవాడు తప్ప ఇంద్రియాలని చక్కగా బలంగా పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తినేవాడు కాదు.
సరే, అతని యొక్క శరీరం అలా తిన్నా కూడా శరీరం దృఢంగా ఉండేది, చాలా మొరటుగా ఉండేది. ఆంబొంతులాగా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా తిరిగేవాడు. చలిని, ఎండని, దేన్ని లెక్క చేసేటువంటి వాడు కాదు. కటిక నేల మీద పడుకునేవాడు. ఏమాత్రం అతనికి పోషణ లేదు, అయినా కూడా శుభ్రం చేయనటువంటి ఒక మణిలాగా ప్రకాశించేవాడు. సరే, ఇతనికి అందరూ కూడా భరతుడిని తండ్రి పెడితే ఇతను అందరూ జడభరతుడు అని పిలిచేవారు. జడ పదార్థంలాగా ఉన్నాడు కనుక జడభరతుడు అని పేరు పెట్టారు. సరే, ఈ జడభరతుడు కూలీ చేసుకునేవాడు. వాళ్ళు పెట్టింది తిని కడుపు నింపుకునేవాడు. ఇది చూసి అన్నలకు అనిపించింది, వీడిని మనం ఎందుకు వదిలేసేయాలి, మనం డబ్బులు ఖర్చు పెట్టి పని వాళ్ళని పెట్టుకునే బదులు మనవాడి చేతనే మనం చేయించుకుంటే పోలేదా అని అతన్ని పెట్టుకుని అతని చేత పనులు చేయించుకునేవారు. పనులు చేయించుకొని ఆ పనులలో కూడాను పొలాలు ఉండేవి, గట్లు వేయమనేవారు. ఆ మడులు సమానంగా చేయటం, గట్లు వేయడం ఇతనికి అర్థమయ్యేది కాదు. ఇతను తవ్విన చోటే తవ్వడం, వేసిన చోటే గట్లు వేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడు. ఇతనికి తెలగపిండి, పుచ్చిపోయినటువంటి మెనువులు, అడుగు మాడినటువంటి అన్నం ఇవన్నీ పెట్టేవారు పాపం అన్నలు. అయినా కూడా ఎప్పుడూ అసహించుకునేవాడు కాదు, ఆనందంగా తినేవాడు. ఇలా పెట్టామేమిటి అన్న అన్నల్ని ఎప్పుడూ కూడా దూషించేవాడు కాదు. ఇలా తన జీవితం గడుస్తుంది. ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజున దొంగల రాజు ఒకతను ఉన్నాడు. అతను భద్రకాళి భక్తుడు. ఆ భద్రకాళికి నరబలి ఇస్తానని మొక్కున్నాడు అతను. ఆ బలి కోసం అని ఒక నరుణ్ణి తీసుకొచ్చాడు. అతన్ని బలి పశువును చేయాలనుకున్నాడు, అతన్ని బంధించాడు. కానీ అనుకోకుండా ఒకరోజు రాత్రి అతను తప్పించుకు పారిపోయాడు. కానీ బలి ఇవ్వాల్సినటువంటి సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇతను వెళ్ళిపోయేటప్పటికే ఈ దొంగల రాజు ఎవరైనా బలి కోసం దొరుకుతారేమో అని వెతుకుతూ ఉంటే పొలంలో కనిపించాడు ఇతను, జడభరతుడు. సరే, ఈ జడభరతుడిని బంధించారు, తీసుకొచ్చారు. మరి బలి ఇవ్వాలి అంటే అతను శుద్ధి కావాలి కనుక స్నానం చేయించారు, కొత్త బట్టలు కట్టించారు, పూలదండలతో ముస్తాబు చేశారు, బలి కోసం అతన్ని సిద్ధపరిచారు. ఆ బలి కోసం ముందుగా పాప అతనికి తిండి కూడా పెట్టారు. తిండి కూడా పెట్టి ధూపాలు వేశారు, భయంకరమైనటువంటి బలి గీతాలు పాడారు, బలి వాయిద్యాలు ఉంటాయి, బలి వాయిద్యాలు అవన్నీ వాయించారు. భరతుడిని తీసుకొని ఆ బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చారు. దొంగల పురోహితుడు ఉన్నాడు ఒకడు. వాడు ఒక పెద్ద కత్తి పట్టుకున్నాడు, అతన్ని చంపాలని ప్రయత్నం చేయబోతున్నాడు. బలి ఇవ్వడం కోసం సంసిద్ధుడవుతున్నాడు. సాక్షాత్తు బ్రహ్మభావంతో పూర్ణమైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి తనకి బలిస్తున్నారని కాళికాదేవి సహించలేకపోయింది. సహించలేక హఠాత్తుగా ఆ విగ్రహాన్ని బద్దలు కొట్టుకొని తీవ్రమైనటువంటి కోపంతో బయటకు వచ్చింది. వచ్చి ఆమె యొక్క క్రోధం విపరీతమైపోయి భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చి కనుబొమ్మలు ముడివేసింది. ఆవిడ యొక్క కోరలు ఉన్నాయి, తలతల మెరుస్తున్నాయిట, కళ్ళున్నాయి, జ్యోతుల్లాగా ఎర్రగా ఉన్నాయిట. అలాంటి ఈ స్థితిలో ఉన్నటువంటి కాళికాదేవి వెంటనే వీరావేశంతో దిక్కులన్నీ కూడా పిక్కటిల్లేలాగా పెద్దగా కేకపెట్టి ఆ పురోహితుడి చేతిలో నుంచి కత్తి తీసుకున్నదట. ఆ కత్తి తీసుకొని వెంటనే ఆ పురోహితుడు ఆ పక్కన ఉన్నటువంటి బలి ఇవ్వడానికి వచ్చిన దొంగలు ఉన్నారు చూడండి, వాళ్ళందరినీ కూడా తలలు తెగ్గొట్టి పారేసింది, అందరినీ చంపి పారేసింది. వాళ్ళ యొక్క రక్తాన్ని, వేడి రక్తాన్ని తాగేసి ప్రళయనృత్యం చేసిందిట ఆమె. ఆ తలలన్నీ కూడాను బంతుల్లాగా ఆడినాయిట. ఎందుకు ఇలా చేసింది కాళికాదేవి అంటే, మహాపురుషుల యొక్క విషయంలో తలపెట్టేటువంటి ఘోరం తప్పనిసరిగా వాళ్ళకి తిరిగి కొడుతుందిట. వాళ్ళ విషయంలో మనం ఏదైనా భావనలో అయినా సరే హాస్యంగానో అపహాస్యంగానో ఒక చెడుగానో మనం భావించిన తప్పనిసరిగా అది మన మీద ప్రభావాన్ని చూపిస్తుందిట. అలాంటిది స్వయంగా అతన్ని తీసుకొని వచ్చి బలి ఇవ్వడానికని వస్తే ఇంకెంత భయంకరమైనటువంటి స్థితి. అందుకని చివరికి ఇతనికి మృత్యు ఇవ్వాలనుకుంటే వాళ్ళకే మృత్యు వచ్చేటువంటి స్థితి పొందారట. అందువల్ల కానీ ఇంత భయంకరంగా వీళ్ళు వచ్చి ఇతన్ని బలి ఇవ్వడానికి ప్రయత్నం చేసినా ఇతనికి మాత్రం వాళ్ళ మీద
కోపం కూడా రాలేదట భరతుడికి. దాంట్లో మరి దేహాభిమానం అనేటువంటి గ్రంథిని తెంచివేసుకున్నటువంటి వారికి అదే దాని మీద ఇంకా ఏముంటుంది, ఉండదు కదా అంటున్నారన్నమాట. సరే, తలలు తెగిపోయినా కూడా, తన తల తెగిపోవాల్సి వచ్చినా కూడా భయపడినటువంటి వాళ్ళు పరమహంసలు అని ఇందులో ఆశ్చర్యం లేదయ్యా అన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు సింధు సౌవీర దేశాల యొక్క రాజు రహుగణుడు అని చెప్పబడేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పల్లకీలో వెళుతున్నాడు. ఆయన పల్లకీలో వెళుతుంటే అది ఇక్షుమతి అనేటువంటి నదీ తీరం, ఆ నదీ తీరానికి వచ్చాడు పల్లకీలో వెళుతూ. సరే, బోయల నాయకుడు ఉన్నాడు. అతను ఉన్నటువంటి బోయల్లో ఒకడు తగ్గాడు, ఒకడికి ఏదో అనారోగ్యం చేసింది, అతను పక్కకి తప్పుకున్నాడు. ఆ బోయల్లో ఒకడు కావాల్సి వచ్చి బోయవాడి కోసం అని వెతుకుతున్నాడు. అతను వెతుకుతుంటే ఈ జడభరతుడు కనిపించాడు. వెంటనే అతన్ని పిలిచారు. ఇలా రాబోయ్ అన్నాడు. వచ్చాడు. అది పల్లకి మై కొద్దిసేపు అన్నాడు. సరే, మోస్తున్నాడు. అతనికి ఏమీ కాదనలేదు బాబు. వచ్చాడు మహానుభావుడు, ఆత్మజ్ఞాని అయినటువంటి అతను ఆ మోయడానికని వచ్చాడు. కానీ మోయడం తెలియదు పాపం. అయినా కూడా తక్కిన పోయేవాళ్లతో కలిసి భుజాన్ని కలిపాడు, నడుస్తున్నాడు. వాళ్ళందరికీ అలవాటు కనుక వేగంగా నడుస్తున్నారు. కానీ ఇతనికి అలవాటు ఉన్నా లేకపోయినా ముందు ఒక భయం పట్టుకుంది. నేను నడిచేటప్పుడు నా కాళ్ళ కింద పురుగులు ఏమైనా చనిపోతాయేమోనని అతను వేగంగా నడవడం అనేటువంటిది చేయకుండా అవి చూసుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు వేగంగా నడుతూ వెనకాల ఉండేటువంటి వాళ్ళు నెమ్మదిగా నడుస్తుంటే బండి ముందుకి సాగదు కదా, కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా. ఇలాంటివి వచ్చినాయి. మరి చివరికి ఈ బోయలు అటు ఇటు తిప్పడం మహారాజు గారికి కోపం వచ్చింది. ఏమిటా నడక, చక్కగా 1000 అడుగులు అని అరుస్తున్నాడు లోపల నుంచి. బోయలందరూ కూడా రాజదండానికి భయపడి బాబు మేము సరిగానే నడుస్తున్నాం, ఇదో కొత్తగా వచ్చాడు ఒకడు, వీడు నడవలేకపోతున్నాడు, మాకు కూడా ఇబ్బంది కలుగుతోంది అన్నాడు. మీకు ఇబ్బంది కలగడానికి వాడే అన్నాడు. రహుగణ మహారాజు ఆయన కూడా యథార్థంగా మహర్షుల్ని సేవించినటువంటి భాగవతోత్తముడే. కానీ అజ్ఞానం అనేటువంటిది తనకుండేటువంటి ఐశ్వర్యం చేత అప్పుడప్పుడు అహంకారాన్ని కల్పిస్తుంది. ఈ అహంకారం అనేటువంటిది అందుకు వ్యాపించింది పాపం. అతను యథార్థంగా కపిల మహర్షి దగ్గర అప్పుడు వెళ్ళేది కూడా కపిల మహర్షి దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, వెళుతున్నది ఆత్మతత్వాన్ని పొందడానికే కపిల మహర్షి దగ్గరికి. అయినా కూడా రాజు అవ్వడం వల్ల అతనికి వచ్చింది అహంకారం. ఆ నివురు కప్పినటువంటి నిప్పులాగా ఉన్నటువంటి ఇతన్ని గుర్తించలేకపోయాడు. అతను ఆ జడభరతుడిని గుర్తించలేక, ఏమయ్యా దొంగలాగా ఉన్నావు, ఏం పండు ముసలిలాగా పనిచేస్తున్నావు ఏంటి, చూడ్డానికి ఏమో ఆకారం అలా ఉంది, చేసే పనేమో పండు ముసలిలాగా చేస్తున్నావు, అలసిపోయావా నాయన, అడుగులు తడబడుతున్నాయండి నీకు అని వెక్కిరించాడు పాపం. ఇంకా అనేక రకాల మాటలు అన్నాడు రఘుగణుడు. సరే, రాజు యొక్క మాటల్ని మాత్రం ఇతను లెక్క పెట్టలేదు. కానీ భరతుడు మళ్ళీ అలాగే నడుస్తూ వెళ్తున్నాడు. ఈసారి పల్లకి ఎగుడు దిగుళ్ళు వచ్చినప్పుడు అది ఇతను నడిచేటువంటి నెమ్మది వల్ల చికాకు పడ్డాడు పాపం చాలా. ఏమయ్యా బతికే ఉన్నావా పీనుగా అని అరిచాడు పాపం. అది బ్రతికే ఉన్నావా పీనుగా, నీకు నా మాట ఏమి లక్ష్యం లేదా, నన్ను గురించి నీకు తెలియదేమో, ఎముళ్ళలాంటి వాడిని నేను, నీ దేహాన్నంతటిని చదును చేసి పారేస్తాను జాగ్రత్త అన్నాడు. అప్పటికా నువ్వు దారికి రావు అన్నాడు. గర్జించాడు పాపం రాజు. సరే, భరతుడు రాజు యొక్క మాటలు విన్నాడు. తనకి చాలా దురభిమానం ఉన్నది అని గుర్తించాడు. తప్పనిసరిగా ఇతనికి జ్ఞానాన్ని ఉపదేశం చేయాలనుకున్నాడు. అతని అజ్ఞానాన్ని గ్రహించి, ఎప్పుడైనా అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి తనకి తారసపడితే లేదా తనని ఆశ్రయిస్తే అలాంటి వాడి యొక్క అహంకారాన్ని పోగొట్టే ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యాలి. చేయకపోతే అది పెద్దలకి తగినటువంటి విషయం కాదు. అహంకారాన్ని తప్పనిసరిగా అణచాలి అని అనిపించింది దీనికి.
ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలనుకున్నాడు. వెంటనే అతను అన్నాడు చిరునవ్వు నవ్వి, రాజా, బరువు మోసేది దేహం కానీ ఆత్మ కాదయ్యా అన్నాడు. నువ్వు అలిశావా అని అడుగుతున్నావు. అలిసిపోయేది శరీరం, ఆత్మ కాదు. ఇక్కడ నువ్వు అని సంబోధించావు కదా, ఆ నువ్వు అంటే నేను. ఆ నేను అనేవాడు ఆత్మ, శరీరం కాదు. కనుక నువ్వు అడిగినటువంటి దాంట్లో నేను ఆత్మస్వరూపుణ్ణి, నువ్వు బాగా బలిసి ఉన్నావు అన్నావే, మరి ఆ స్థూలత్వం అనేటువంటిది నాకు లేదు అన్నాడు. నేను ఎప్పుడు మార్పు చెందనటువంటి వాడిని. ఆత్మకి స్థూలం అవ్వడం, సూక్ష్మం అవ్వడం రెండూ లేవు. శరీరం మాత్రమే స్థూలం అవుతుంది, సూక్ష్మం అవుతుంది. నువ్వు అని సంబోధిస్తూ నువ్వు లావుగా ఉన్నావు, ఇది దుంగలాగా అన్నావు కదా, మరి నేను దుంగలాగా ఉండటానికి ఉండనయ్యా, నాది ఒకటే రూపం అన్నాడు. సరే, ఈ స్థూలము సూక్ష్మం అనేటువంటిది దేహానికి కానీ ఆత్మకు కాదన్నాడు. ఇప్పుడు సుఖ దుఃఖాలు అనేటువంటివి దేహాభిమానం ఎవరికైతే ఉంటుందో ఆ జీవుడికే ఉంటాయి తప్ప ఆత్మకి ఉండవు. కనుక బ్రతికి ఉన్నటువంటి వాడివా పీనుగవా అన్నావు నువ్వు. వికారం ఉన్నటువంటి ప్రతి వస్తువుకి చావు బ్రతుకులు అనేటువంటివి సామాన్యమయ్యా అన్నాడు. వికారం ఉన్న ప్రతి వస్తువుకి కూడా చావు బ్రతుకులు అనేటువంటివి సామాన్యం. పరిణామం కలిగినటువంటి ప్రతి దానికి బ్రతకడం, చావడం అనేటువంటిది తప్పదు. నువ్వు అన్నావే నేను రాజుని, నా మాట లక్ష్యం లేదా నీకు అంటున్నావు. నువ్వు రాజు ఎప్పుడూ రాజుగా ఉండి, సేవకుడు ఎప్పుడూ సేవకుడుగా ఉంటే నిన్ను రాజు అని నేను నమ్ముతాను. కానీ ఎప్పుడూ అలా ఉండదు కదా. ఒకరోజు రాజు, ఒకరోజు సేవకుడు అవ్వచ్చు. కనుక అలాంటి పరిస్థితిని నేను ఒప్పుకోనన్నాడు. అయితే నువ్వు నా మాట వినటం లేదన్నావు. నువ్వు రాజు అయినప్పుడు నేను సేవకుడిని అయితే నేను నీ మాట వినాలి. అప్పుడే కదా వినటం, వినకపోవడం అనేటువంటిది. కనుక నీకు నాకు ఆ సంబంధం కూడా లేదు, నువ్వు ఎప్పుడూ రాజుగా ఉండేవాడివి కాదు అన్నాడు. సరే, ఇంతకీ పోనీలే ఏదో ఒకటి మొత్తం మీద ఏం చేయమంటావు చెప్పు నన్ను అన్నాడు. అది కాకుండా నువ్వు ఉన్మత్తుల్లాగా జడుల్లాగా ఉంటున్నా అన్నావు, నన్ను చదును చేస్తానన్నావు కదా అన్నాడు. నన్ను చదును చేసి నీవేం బాగుకుంటావయ్యా? పిండిని నూరడం వల్ల ప్రయోజనం ఏమిటన్నాడు. పిండిని నూరిదే ప్రయోజనం ఏం లేదు కదా అన్నాడు. ఈ మాటలన్నీ వినేటప్పటికీ రఘుగణుడు కూడా తత్వం తెలుసుకోవాలనేటువంటి విధానంలోనే వెళుతున్నవాడు కనుక, అతను కూడా కొద్దో గొప్ప జ్ఞానం కలవాడు కనుక ఈ తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే పల్లకి దిగేశాడు. ఆపేయండి అన్నాడు, దిగేశాడు. ఆ అభిమానాన్ని, అహంకారాన్ని వదిలేశాడు. జడభరతుడి యొక్క పాదాల మీద పడ్డాడు, క్షమాభిక్ష వేడుకున్నాడు. మహాత్మా, నివురుగప్పినటువంటి నిప్పులాగా ఉన్నావు, నువ్వెవరివయ్యా? దత్తాత్రేయుడువా లేదా అవధూతుల్లో ఎవరైనా ఒకడివా అడిగాడు. నేను దేవేంద్రుడి యొక్క వజ్రాయుధానికి భయపడతాను కానీ భయపడను. శూలపాణి యొక్క శూలానికి కూడా భయపడను. యమదండం లేదా అదిగో అగ్ని, సూర్యుడు, వాయువు మొదలైనటువంటి దేవతలకు కూడా నేను భయపడను. కానీ నేను మాత్రం బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు, అందులోనూ మంచి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళకి అపరాధం కనుక చేస్తే చాలా భయపడిపోతానన్నాడు. వాళ్ళ యొక్క దండాలు కూడా నన్ను ఏం చేయవు, కానీ బ్రహ్మవేత్త అయినటువంటి మహానుభావులకి మాత్రం నేను దోషం చేయాలని ఎప్పుడు అనుకోను. చేస్తే మాత్రం చాలా భయపడతాను. నేను వేడుకుంటున్నాను, నన్ను క్షమించు అన్నాడు. ఇప్పుడైనా సరే మన దోషం మనం చేస్తే తప్పనిసరిగా క్షమాప్రార్థన వల్ల ఎంతటి కోపంలో ఉన్నటువంటి వారైనా కోపాన్ని దిగమింగేస్తారు. ఎప్పుడైతే రఘుగణుడు ఇలా సాష్టాంగం చేసి నేను క్షమించు అని ప్రార్థించాడో, అహంకారాన్ని వదిలేసి
వెంటనే ఆయన మీద దయ కలిగింది ఇతనికి, భరతుడికి. జడుల్లాగా కనిపిస్తున్నావు నువ్వు, నీలో జ్ఞానం వీర్యం గుప్తంగా ఉన్నాయని నీ మాటల వల్ల తెలిసింది. నువ్వు పలికినటువంటి పలుకులన్నీ కూడా యోగశాస్త్రానికి సంబంధించినవి. నేను నా గురువు అయినటువంటి కపిల మహర్షి దగ్గరికి వెళుతున్నాను ఈ తత్వ జ్ఞానాన్ని పొందడం కోసం. నువ్వు మారువేషంలో ఉన్నటువంటి కపిలుడు కాదు కదా అన్నాడు. మళ్ళీ అతనికి సందేహం కలిగి, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మందమతిని నేను నా సంశయాలన్నీ పోగొట్టవయ్యా అని ప్రార్థించాడు. ప్రార్థిస్తూనే అతను అన్నటువంటి విషయాలకి కొన్ని తనకు అర్థమైనటువంటి విషయాల్లో సమాధానం చెప్తున్నాడు. బరువు మోయటం అనేటువంటిది శ్రమ కాదన్నావు నువ్వు, అయితే యుద్ధాల్లోని శ్రమని నేను తెలియను కానీ, నాకు తెలియదు కానీ పల్లకి మోత మాత్రం శ్రమ నేను భావిస్తున్నాను. అందుకే నేను అన్నాను శ్రమ పడుతున్నావా అని. వ్యవహారంలో కూడా మరి అది శ్రమ అనేదే సత్యంగా కనిపిస్తోంది కదా. అయినా మిథ్యాఘటం అంటారు, అంటే లేని కుండలో నీరు తేవడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు కదా. మరి లేని పల్లకి కాదు, యథార్థంగా పల్లకి, దాన్ని మోస్తున్నప్పుడు శ్రమ కాకపోతే ఏమవుతుంది అన్నాడు. కష్టం అనేటువంటిది శరీరానికి కానీ ఆత్మకు కాదు అన్నావు నువ్వు. పొయ్యి మీద కుండ పెట్టినప్పుడు కుండ కింద నిప్పు పెట్టి ఆ నిప్పు చేత కుండలో ఉన్నటువంటి నీటిని వేడి చేస్తాం మనకి తెలిసిన విషయమే. ఎప్పుడైతే కుండ కింద నిప్పు పెట్టామో కుండలో ఉన్నటువంటి నీరు వేడెక్కుతుందా లేదా అన్నాడు. దాంట్లో కనుక బియ్యమో లేదో పదార్థం వేస్తే ఉడుకుతుందా లేదా అన్నాడు. అట్లాగే ఈ శరీరం కూడా ఎండ తగిలి ఇంద్రియాలన్నీ కూడాను బాగా తపిస్తే తద్వారా ప్రాణానికి అలాగే మనస్సు ఇవన్నీ వేడెక్కుతాయా లేదా అన్నాడు. మరి ఆత్మ కాకపోతే తప్పించేది ఎవరు అని అడిగాడు. శరీరం కాదు, శరీరం తప్పిస్తుంది ఆత్మ కాదన్నవే, మరి శరీరం కాకుండా ఆత్మే కదా ఇక్కడ తప్పిస్తున్నది అన్నాడు. నాకు అర్థమైంది అది అన్నాడు. రాజు సేవకుడు అనేటువంటి భావం ఎప్పుడు మార్పు చెందుతుంది కనుక రాజుగా ఉన్నప్పుడు ప్రజల్ని శాసించడం శిక్షించడం తప్పదు కదా అన్నాడు. నిజమే, మార్పు చెందుతుంది, సందేహం లేదు. ఒకప్పుడు రాజు ఒకప్పుడు సేవకుడు అవ్వచ్చు, కానీ రాజుగా ఉన్నప్పుడు మాత్రం తాను చేయవలసినటువంటి ధర్మాన్ని తాను విస్మరించకూడదు కదా అన్నాడు. నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను, రాజుగా ఉన్నప్పుడు శిక్షించడం అనేటువంటిది వాళ్ళకి రక్షించడం అనేటువంటిది నాకు తప్పదు అన్నాడు. జడస్వభావుడైనటువంటి అతన్ని దండించడం అనేటువంటిది నువ్వు అన్నావు, నేను జడస్వభావుని, నన్ను నువ్వేం దండిస్తావు అన్నాడు. అంటే పిండిని నూరటం లాంటిదే అంటున్నావు. అయితే దండించినంత మాత్రాన జడుని యొక్క స్వభావం మారకపోయినా అతన్ని దండించడం మాత్రం వ్యర్థం కాదు కదా అన్నాడు. ఎందుకు? దండించడం అనేటువంటి రాజు యొక్క కర్తవ్యం. వాడు మూర్ఖుడు, బాగుపడలేదు, అయినప్పటికీ తప్పనిసరిగా దండించాలి, అది కలిగేంత మటుకు దండించాలి అన్నాడు. ఎందుకంటే భగవంతుని యొక్క దాసుడైనటువంటి రాజు భగవద్ ఆజ్ఞని పాలిస్తే స్వధర్మాన్ని అవలంబించినట్లే అవుతుంది కదయ్యా అన్నాడు. నా స్వధర్మాన్ని నేను పాలిస్తున్నానన్నాడు. మహానుభావ, రాజుననేటువంటి అహంకారంతో నేను తెలియక మీలాంటి మహాత్ముల్ని తక్కువ చేశాను. నేను నా పల్లకి మోయించుకున్నాను, కాకుండా నేను అనేక రకాలుగా దూషించాను. ఇలా చేసినటువంటి నా అపరాధాన్ని నువ్వు క్షమించి నేను ఈ పాపం నుంచి విముక్తి పొందేలాగా అనుగ్రహించవయ్యా అన్నాడు. అంటే అప్పుడు జడభరతుడు అన్నాడు, రాజా నువ్వు పండితుడివి కాదు, పామరుడివి కాదు. బాగా పండితుడైతే తత్వజ్ఞానాన్ని తెలుసుకోగలిగి ఉండేవాడివి. పూర్తిగా అజ్ఞాని అయి ఉంటే నీకేమీ తెలియదు కనుక ఇలాంటి మాటలు నాతో మాట్లాడి ఉండేవాడివి కాదు. అటు ఇటు కాకుండా ఉండేటువంటి వాడివి. అంటే అర్థం ఏంటి? కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియనటువంటి మిడిమిడి జ్ఞానం అంటారు.
అదిగో ఆ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడివి కనుక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు. నువ్వేదో తెలిసిన వాళ్ళగా వాదిస్తున్నావు, మిడిమిడి జ్ఞానం కలిగినా కూడా, అంత మాత్రం చేత నువ్వు పండితుల్లో ఒకటిగా లెక్కింపబడవు అన్నాడు. తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడు, దాన్ని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి పండితులకి రాజు, సేవకుడు మొదలైనటువంటి లౌకిక వ్యవహారాలు ఏమీ ఉండవయా అన్నాడు. ఎందుకని? తత్వజ్ఞానంలో ఈ వ్యవహారాలన్నీ వచ్చేది శరీరానికే. రాజు అని పిలిచేది ఎవరిని? సేవకుడు ఎవరు? ఆత్మ ఎప్పుడు రాజు కాడు, సేవకుడు కాదు. అయితే సేవకుడు లోకానికి కాదు, ఈ లోక వ్యవహారంలో ఉండేటువంటి ఈ శబ్దాలన్నీ, వైదికమైనటువంటి ఈ శబ్దాలన్నీ కూడా వచ్చింది శరీరంతో కూడుకున్నటువంటి జీవుడికి, కానీ ఆత్మకి ప్రత్యేకంగా ఏమీ లేవు అన్నాడు. ఈ తత్వజ్ఞానం నీకు లేకపోవడం వల్ల నువ్వు ఇలా మాట్లాడావన్నాడు. సరే, యజ్ఞయాగాది కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల స్వర్గం మొదలైనటువంటి సుఖాలు లభిస్తాయని చెప్పి యజ్ఞయాగాదులు చేస్తారు. కానీ అవి స్వప్న సుఖాల్లాగా హేయాలే అని తెలుసుకున్నటువంటి వాడికి ఉపనిషత్తులు సహితం తెలుసుకోని వాడికి ఉపనిషత్తులు సహితం వాడికి జ్ఞానాన్ని కలిగించలేవన్నాడు. అంటే యజ్ఞాల వల్ల స్వర్గం లభిస్తుంది, ఈ స్వర్గ సుఖం ఏదైతే ఉందో అదే ఆనందాన్ని కలిగిస్తుంది అనుకుంటూ భ్రమ చెంది ఆ యజ్ఞాల కోసం తప్పించి ఆ స్వర్గాల కోసం జీవించేటువంటి వాళ్ళకి ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా కూడా తత్వజ్ఞానం అనేటువంటిది వంట పట్టదన్నాడు. మనస్సు సత్వరజస్తమో గుణాలతో కలిసి ఉన్నంత వరకు అది మనిషి చేత మంచి పనులు చెడ్డ పనులు చేయిస్తూనే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? త్రిగుణాలకి లోబడి ఉన్నంత మటుకు తప్పదు. వీటికి అతీతుడుగా నువ్వు బ్రతకాలి. అంటే సత్వరజస్తమో గుణాలకి అతీతంగా బ్రతకాలి. అదే శుద్ధ సత్వమయమైనటువంటి పరమాత్మను ఆరాధిస్తే తప్ప అది సాధ్యం కాదు. అది ఎక్కడుంటుంది? మోక్షధామంలో మాత్రమే. కనుక దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు మాత్రం ఈ 3 గుణాలకి సంబంధించిన వాడివి కనుక నీ చేత మంచి పనులు చేయబడతాయి, చెడ్డ పనులు చేయబడతాయి. పంచభూతాలు, 11 ఇంద్రియాలు అనేటువంటి 16 కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నిటిలోనూ మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనది అన్నాడు. ఉత్తమత్వానికి కారణం మనస్సే, సంసార చక్రాన్ని సృష్టించేది మనస్సే, సుఖదుఖాలు కలిగించేటువంటిది మనస్సే. అందువల్ల బంధమోక్షాలకి ప్రధానమైనటువంటిది మనస్సు అన్నాడు. మనస్సు ఈ గుణాలని వదిలేయాలి, ఈ సత్వరజస్తమో గుణాలు. ఎప్పుడైతే అది వదిలేస్తుందో అప్పుడే అతనికి శాంతి అనేటువంటిది కలుగుతుంది. ఆ శాంతి వల్ల మోక్షాన్ని పొందుతాడు. నూనె తడిసినటువంటి ఒక ఒత్తి ఉన్నది కదా, అది శిఖని కలిగి ఉంటుంది, వెలుగుతుంది. నూనె అన్నంతసేపు అది వెలుగుతుంది. కానీ నూనె కనుక నిండుకున్నది, చెల్లిపోయింది అనుకోండి, అప్పుడు మండి మండి అది ఆ ఒత్తి కూడా అగ్నిలో కలిసిపోతుంది. కానీ నూనె ఉన్నంత మటుకు మాత్రం అది వెలుగుతూనే ఉంటుంది, అది తగలబడదు. అలాగే గుణకర్మల యందు ఆసక్తి ఉన్నటువంటి మనస్సు ఎన్నో రకాలైనటువంటి అదిగో ఆ ప్రవృత్తుల్ని అవలంబిస్తూ ఉంటుంది. కనుక గుణకర్మలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మని చేర్చేవి కాకుండా అయిపోతాయి. అందుకని వాటిని త్యజించు, పరమాత్మను పొందే ప్రయత్నం చెయ్యన్నారు. శోకం, మోహం, రోగం, రాగం, లోభం, విరోధం, అహంకారం, మమకారం మొదలైనటువంటి అన్నిటికీ కలిగించడానికి ప్రధాన కారణం మనస్సే అన్నాడు. ఇక ఎన్ని గుణాలు, ఈ 3 గుణాల వల్లనే ఇవన్నీ కూడా వస్తాయి, సత్వరజస్తమో గుణాల వల్లనే వస్తాయి. కనుక ఇవన్నీ కలిగించేటువంటిది మనస్సే. నీ మనస్సే నీకు శత్రువు అన్నాడు. కనుక నువ్వు ప్రమత్తుడివై ఉండి జీవించావంటే ఇది మరింతగా చెలరేగిపోతూ ఉంటుంది మనస్సు. ఇదేం చేస్తుంది? ఈ గుణాల చేత నీ ఆత్మస్వరూపాన్ని కప్పేస్తుంది. కనుక నువ్వు చాలా జాగ్రత్త పడాలి. యథార్థంగా ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి.
ఈ తత్వాన్ని తెలుసుకొని నీకు మనస్సును నువ్వు నిగ్రహించుకోగలగాలి, ఈ సత్వరజస్తమో గుణాల నుంచి దూరం అవ్వగలగాలి. ఆ తర్వాత పరమాత్మ యొక్క పాదార విందాలని ఉపాసించడం అనేటువంటి శస్త్రంగా నువ్వు కనుక పెట్టుకున్నావు అంటే ఈ 3 గుణాలు కూడా దూరం అవుతాయి. తద్వారా నువ్వు పరమాత్మని పొందగలుగుతావు. కనుక ఈ 3 గుణాలని ఛేదించడానికి ప్రధానమైనటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క పాదసేవ మాత్రమే అన్నాడు. తర్వాత నువ్వు ఇంకొకటి అడిగావు కదా, నువ్వు ఇందాక చెప్పినటువంటి వాటికి సమాధానం చెప్తున్నాను వినన్నాడు. ఏమిటి అంటే శరీరం, పాషాణం అంటే రాయి, శిల, ఈ 2 కూడాను భూమి యొక్క వికారాలే, గుర్తుపెట్టుకో అన్నాడు. శరీరము ప్రకృతి, శిల ప్రకృతి నుంచి వచ్చిందే. అంటే ఈ ప్రకృతి యొక్క వికారాలే ఈ 2 కూడా. ఈ రెండిటికి భేదం అయితే ఏమీ లేదు అన్నాడు. ఏదో కారణాంతాల వల్ల దీనికి చలనం కలిగింది ఈ శరీరానికి. ఆ చలనం కలగడం వల్ల ఇతనికి జనుడు అని పేరు వచ్చింది. దీనికి 2 పాదాలు ఉన్నాయి. పాదాల మీద మీగాళ్ళు ఉన్నాయి, ఆ మీగాళ్ళ మీద పిక్కలు ఉన్నాయి, పిక్కల మీద తొడలు ఉన్నాయి, తొడల మీద నడుము, నడుము మీద రొమ్ము, ఇవన్నీ ఉన్నాయి. దాని మీద భుజం ఉన్నది, దాని మీద భుజం మొదలైనటువంటి అవయవాలన్నీ కూడా ఉన్నాయి. వాస్తవంగా నువ్వన్నట్లు నేను శ్రమపడింది ఇందులో ఏదో చెప్పు అన్నాడు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. ఇందులో యథార్థంగా ఆ శ్రమని పొందినటువంటి అవయవం ఏమిటో చెప్పు అన్నాడు. కనుక శ్రమాశ్రయ పదార్థం అనేటువంటిది దుర్లభం అన్నాడు. సరే, ఆ భుజాల మీద మళ్ళీ కర్ర పల్లకి ఒకటి ఉంది, దాని మీద సింధు సౌవీర దేశాల రాజు అనేటువంటి భూతాల్లో ఉండేటువంటి ఒక వికారం కూర్చొని ఉంది. అది ఆత్మాభిమానం చేత మదించి గుడ్డిగా ఉంది అంటున్నాడు తాను. పల్లకిలో కూర్చోగానే నువ్వు గొప్పవాడి అయిపోలేదు, నీ పల్లకిని మోసినంత మాత్రాన మేము చిన్నవాళ్ళం కాదు అన్నాడు. కాకుండా నువ్వు క్రూరుడు అన్నాడు, దుష్టుడు అన్నాడు. దీనులైనటువంటి బోయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత చాకరీ చేయించుకొని నేను రాజుని అని ప్రగల్భాలు పలుకుతున్నావు అన్నాడు. సకల చరాచర జీవులన్నీ కూడాను భూమి నుండే పుట్టాయి, తిరిగి భూమిలోకే వెళ్ళిపోతున్నాయి. పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయి. ధనవంతుడు, దరిద్రుడు, రాజు, సేవకుడు, ఇలా పేర్లు మాత్రం ఉన్నాయి వేరుగా. కానీ ప్రతి జీవి కూడా ఈ భూమిలో నుంచి వచ్చాడు, మళ్ళీ భూమిలోకి వెళుతున్నాడు అన్నాడు. ఇంతకు మించి వేరే ఏమీ లేదయ్యా అన్నాడు. భూమి అనేటువంటి శబ్ద వ్యవహారం కూడా అసత్యమే అంటున్నాడు ఇతను. ఎందుకు అనంటే భూమి అనేటువంటిది పరమాణువులతో పూర్తిగా కూడినటువంటిది. పరమాణువుల యొక్క కలయిక వలన భూమి ఏర్పడింది. ఈ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అజ్ఞానం వల్ల మనస్సు చేత కల్పించబడ్డాయి అంటున్నాడు. కనుక ఈ వాస్తవంగా పరమాణువులు కూడా లేవు అని తన యొక్క సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. సన్నగా, లావుగా, అణువు, బృహత్తు, కారణం, కార్యం, చేతనం, అచేతనం, ద్రవ్యం, స్వభావం, సంస్కారం, కాలం, కర్మ, ఇవన్నీ కూడా మాయ వల్ల పుట్టినవే. దాని యొక్క మాయ యొక్క వికారాలు ఇవన్నీ కూడా అన్నాడు. సత్యమైంది కానీ విశుద్ధమైంది కానీ జ్ఞానం ఒక్కటేనయ్యా అన్నాడు. ఇవన్నీ మాయా స్వరూపాలైనప్పుడు మాయ ఎప్పుడు సత్యమైంది కాదు కదా. కనుక మాయ ఎప్పుడు సత్యమైంది కాదు అంటే నిత్యమైంది కాదు కనుక వాటి మీద నువ్వు పడవలసినటువంటి అవసరమే లేదు అన్నాడు. జ్ఞానం ఒక్కటే నిత్యమైంది, విశుద్ధమైంది అన్నాడు. ఆ జ్ఞానం లోభరహితమైనటువంటిది కాదు, అద్వితీయమైనటువంటిది, పూర్ణమైంది, వినాశరహితమైనటువంటిది, సర్వవ్యాప్తమైనటువంటిది. ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే సాక్షాత్తు పరమాత్మ అన్నాడు. దాన్నే పండితులందరూ కూడా వాసుదేవుడు, శ్రీమన్నారాయణుడు అని పిలుస్తారన్నాడు. తపస్సు కానీ, వైదిక కర్మలు కానీ, అన్నదానాలు కానీ, అతిథి సేవలు కానీ, వేదాధ్యయనం కానీ, సూర్యుడు, అగ్ని మొదలైనటువంటి దేవతల్ని ఉపాసించడం వల్ల
పరమాత్మ యొక్క జ్ఞానం కలగదు అన్నాడు. వీటన్నిటి వల్ల భగవత్ సంబంధమైన జ్ఞానం కలగదు. వాటి వల్ల వచ్చేటువంటిది ఒక పుణ్య విశేషం. ఆ పుణ్య విశేషం వల్ల వచ్చేటువంటిది ఒక పుణ్యలోకం. దాన్ని అనుభవించి మళ్ళీ ఈ జన్మలోనే మళ్ళీ ఈ లోకంలో పుట్టవలసిందే అన్నాడు. కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలగాలంటే ప్రధానంగా ఒకే ఒక మార్గం సత్సంగం అన్నాడు. సత్సాంగత్యం చేతనే అలాంటి జ్ఞానం కలుగుతుంది, మనస్సు నారాయణుడి మీద లగ్నం అవ్వగలుగుతుంది అని అన్నాడు. సరే, అలా అంటూ నీకు భవాటవి అనేటువంటి, భవం అంటే సంసారం, సంసారం అనేటువంటి ఒక అడవిని గురించి వర్ణిస్తాను విను అన్నాడు. భవాటవి వివరణ అంటున్నారు. కొంతమంది వ్యాపారులు ధన సంపాదన కోసమని చాలా దుర్గమ ప్రాంతాలకి, దుర్గమమైనటువంటి మార్గాల్లో కూడా ప్రయాణం చేసి ఘోరమైనటువంటి అడవుల్లో కూడా వెళుతూ ఉంటారు. అలాగే జీవుడు కూడా ప్రవృత్తి మార్గంలో తనకుండేటువంటి కామ్య కర్మల్ని పొందడం కోసమని పయనించి 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 దుర్గమమైనటువంటి సంసారం అని చెప్పబడేటువంటి అడవిలోకి చేరుతూ ఉంటారు జీవులు. శుభం అశుభం అనేటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళు దేవతల యొక్క శరీరాన్నో మనుషుల యొక్క శరీరాన్నో దేవ తిర్యక్ మనుష్య స్థావరాదులని చెప్పబడేటువంటి అనేక రకాల యోనుల్లో సంచరిస్తూ ఉంటారు. సుఖదుఖాది కర్మ ఫలాల్ని అనుభవిస్తూ ఉంటారు. ఆత్యంతికమైనటువంటి క్లేశం ఏదైతే ఉంటుందో ఆత్యంతిక క్లేశాన్ని పోగొట్టుకోవడం కోసమని ఉపాయ స్వరూపుడైనటువంటి భగవద్భక్తిని మాత్రం, క్లేశాలు అయితే పొందుతూ ఉంటారు కానీ క్లేశాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మాత్రం ఎవరు చెయ్యరు. చూడండి, వీళ్ళ లోకంలో దుఃఖం పొందుతున్నాం మనం. ఈ దుఃఖం దేనివల్ల వచ్చింది అంటే పూర్వ జన్మలో మనం చేసినటువంటి పాపం వల్ల వచ్చింది. వెంటనే దీని జ్ఞానం కలగాలి. ఏం కలగాలి? మనం క్రితం జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈ దుఃఖం ఇంత భయంకరంగా ఉంటే మనం చేసేటువంటి కర్మల వల్ల మళ్ళీ వచ్చే జన్మలో మనం అనుభవించేటువంటిది ఇంకా భయంకరంగా ఉంటుంది కదా. కనుక మనం చేసేటువంటి కర్మల్ని జాగ్రత్త పరుచుకుందాం, సక్రమమైనటువంటి ఉత్తమమైనటువంటి కర్మలు చేసే ప్రయత్నం చేద్దాం అని జ్ఞానం మాత్రం మనకి రాదు. ఎందుకంటే ఆ మోహం చేతనో అజ్ఞానం చేతనో ఉండేటువంటి స్థితి అని అంటున్నారు. కనుక అతను భగవద్భక్తిని పొందలేకపోతాడు. పంచ జ్ఞానేంద్రియాలు కానీ మనస్సు కానీ ఈ ఆరు కూడా సంసార అనుభూతికి ద్వారం లాంటివి అన్నాడు. ఇవి దొంగల్లాగా నిగ్రహాన్ని ఇంద్రియాలను నిగ్రహించుకోలేనటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఆ వ్యక్తికి విషయ భోగాలు కలిగిస్తాయి. అవి విషయ భోగాలు కలిగించి భగవద్ ఆరాధనా లక్షణం అనేటువంటిది పరమధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మరూపమైనటువంటి ధనాన్ని అపహరించుకొని పోతాయి. కుటుంబం అంతా కూడా తోడేళ్లలాగా నక్కల్లాగా పురుష ప్రయత్నం చేత సంరక్షింపబడేటువంటి, అంటే ఆ యజమాని చేత రక్షింపబడేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఈ ద్రవ్యాన్ని హరిస్తూ ఉంటాయి. ఈ గృహస్థాశ్రమం అనేటువంటిది కర్మక్షేత్రం యొక్క స్వరూపం అయ్యా. దీని యందు కర్మ బీజం ఏదైతే ఉన్నదో నాటబడినటువంటి కర్మ బీజం ఇది పూర్తిగా నశించిపోయేటువంటిది కాదు. నీచమైనటువంటి వ్యక్తులు ఈగల్లాగా దోమల్లాగా వీడిని వేధిస్తూ ఉంటారు. దస్యులు అంటే దొంగలు ఎలుకల్లాగా కన్నాలు వేస్తూ ఉంటారు. వారు గృహస్థుడైనటువంటి వ్యక్తికి అనేక రకాలైనటువంటి కష్టాలు కలగచేస్తూ ఉంటాడు. వాడి సంపదలన్నీ హరిస్తూ ఉంటారు. అయినా కూడా అతను మాత్రం అవిద్యని వదిలి కామ్యకర్మల్లో ఆసక్తుడై గృహమే నాకు స్వర్గం అనుకుంటూ తన జీవితాన్ని తాను గడుపుకుంటూ వెళుతూ ఉంటాడు. యథార్థంగా ఇలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇలా నష్టమైపోతాయి, ఇది కాదు మనం పొందవలసింది అనేటువంటి భావం ఇతనికి పుట్టకపోగా వాళ్ళ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతాడు, వాళ్ళతో విరోధాన్ని పొందుతాడు, వాళ్ళ వల్ల అనేక రకాల అనర్థాలని
పొందుతూ ఉంటాడు. భగవత్ పాద పద్మాలని మరిచిపోయి ఇంద్రియ సుఖాల్లో ఎవరైతే రతుడైపోతాడో, అసత్యమైనటువంటి వస్తువుని సత్యంగా తలుస్తాడో, అప్పుడు అతడు తాత్కాలికమైనటువంటి ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ప్రమత్తుడైపోయి ఆ అసత్కార్యాలు ఏవైతే ఉన్నాయో, చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో వాటి యందు రతుడైపోయి అతని యొక్క కర్మలకి సూర్యుడు, చంద్రుడు, దేవతలు అందరూ కూడా సాక్షులై ఉంటారు. మనం అనుకుంటాం మనం చేసేటువంటి కర్మలకి సాక్షి ఎవడు? మనం చేసేటువంటి కర్మలకి సాక్షి బాహ్య కర్మలకి, అంటే బయట చేసేటువంటి కర్మలకి అన్నిటికీ సాక్షులుట సూర్యుడు, చంద్రుడు, దేవతలు అందరూ కూడా. మరి అంతఃకర్మలకి భగవంతుడే సాక్షి, అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడే సాక్షి అవుతాడట. కనుక వాడు ఈ మోహాంధంతో కూడుకున్నటువంటి చక్షువులతోటే లోకాన్ని చూస్తాడు తప్ప దాని నుంచి బయటపడి పరమాత్మ సంబంధంగా మాత్రం చూడలేకపోతాడు. ఎప్పుడైనా ఆ గృహాసక్తుడైనటువంటి వాడికి అప్పుడప్పుడు కొద్దిగా వైరాగ్యం కలుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు వైరాగ్యం కలుగుతుంది. కానీ ఆ వైరాగ్యం దేహం మీద అభిమానం ఉండడం చేత అది కూడా నశించిపోతూ ఉంటుంది. అవే మనం ఆ వైరాగ్యాలను చెప్పుకున్నాం, 3 రకాలైనటువంటి వైరాగ్యాలు పూర్వం చెప్పే ఉన్నాం. కానీ మళ్ళీ ఒకసారి స్మరిద్దాం. పురాణ వైరాగ్యం అని, శ్మశాన వైరాగ్యం అని, ప్రసూతి వైరాగ్యం అని 3 రకాలైనటువంటి వైరాగ్యాలు అప్పుడప్పుడు పుడుతూ ఉంటాయి. పురాణ వైరాగ్యం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వింటున్నాం పురాణం, భాగవతం, విన్నంతసేపు నిజమే కదా, యథార్థమే కదా, అవును కదా అని మనస్సులో అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ నిజాలే, మనకి శాస్త్రం చెప్తోంది, సాక్షాత్తు మహానుభావుడైనటువంటి సుఖమహర్షి బోధిస్తున్నాడు, ఇవి అబద్ధం ఎట్లా అవుతాయి అని తాత్కాలికంగా జ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఈ జీవితం ఇంతే కదా అని వైరాగ్యం కలుగుతుంది. కానీ మేము 10 దాకా చెప్పవలసిన వాళ్ళం 10:15 దాకా చెప్పాము, లేదా 10:30 దాకా చెప్పాము, ఈ వైరాగ్యం ఢామ్మని ఎగిరిపోతుంది. ఎందుకు ఎగిరిపోతుంది? మాకు పనులు, మాకు ఆఫీసులు ఉన్నాయి, షాపులకు వెళ్ళాలి, అయ్యో స్వామివారి ఇంటి ఇలా లేట్ చేసేస్తున్నారు. మర్నాడే ప్రసాద్ గారితో అందరూ మొత్తుకుంటే ప్రసాద్ గారు మా దగ్గరకు వచ్చి, స్వామి మీరు 10 దాకానే చెప్పండి, మేము మీటింగ్ పెట్టుకొని మరీ నిర్ణయం చేసుకున్నాం టైం అని, ఈ టైంలోనే పూర్తి కావాలి, కనుక 10 దాటకుండా కొద్దిగా ప్రయత్నం చేయండి అంటారు. ఎందుకంటారు? మరి వింటున్నంతసేపు ఉన్నటువంటి ఇదంతా ఏమైపోయింది అంటే క్షణిక వైరాగ్యం. అంటే కొద్దిసేపు మాత్రమే కలుగుతుంది, కొద్దిసేపు మాత్రం ఆ వైరాగ్యం కలుగుతుంది. వింటున్నంతసేపు అది మన కర్మకి ఏదైనా అడ్డొచ్చింది అంటే వైరాగ్యం లేదు, పాడు లేదు, అక్క పడేస్తా అయిపోతుంది. అంటే ఊరికే చెప్పాము, ఇది జరుగుతుందని కాదు. పురాణ వైరాగ్యం ఇక్కడ ఉన్నంతసేపు నిజమే కదా, ఈ పురాణం చెప్తున్నారు, ఎవరితో మనకేంటి సంబంధం, భర్త లేడు, పిల్లలు లేరు, భార్య లేదు, పాడు లేదు, ఏమి లేదు, ఇవన్నీ కూడా ఏదో దీనివల్ల వచ్చాయి, రుణం వల్ల వచ్చాయి, రుణం వల్ల పోతాయి, ఇవన్నీ రుణం తీరిపోతే ఇవన్నీ ఏముంది అని విన్నారు పాపం. ఇది కొద్దిగా సేపు మన మనసులో అలా ప్రవర్తిస్తుంటుంది. ఇంటికి వెళతారు, మీ అబ్బాయి ఏదో చెప్పబోతాడు, అదో వైరాగ్యం ఉండడం చేత మీ అబ్బాయిని ఏం లేదు పో పో అనేస్తారు. ఏంటమ్మా నువ్వు అక్కడికి వెళ్ళిచ్చిన దగ్గర నుంచి ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. ఆ పిల్లవాడు కొద్దిగా దాని ఏదో ఏమిటి ప్రేమ చూపించి అమ్మ దగ్గరకు వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకోగానే ఈ వైరాగ్యం డాప్పని ఎగిరిపోతుంది. ఈ స్థిరమైనటువంటి వైరాగ్యాలు కావు. పురాణ వైరాగ్యం అంటే రెండోది శ్మశాన వైరాగ్యం. ప్రతి వాళ్ళు చిట్ట చివరి సమయంలో వెళ్ళే ప్లేస్, అక్కడికి వెళతాం మనం కూడా, వాళ్ళని తీసుకెళ్ళాం.
ఇప్పటిదాకా ఇంతకాలం తిరిగాడు, మనతో తిరిగాడు, తిన్నాడు, మాట్లాడాడు, అనేక రకాలుగా మేము గంతులేసాం, ఏదో చేసాం, అవి చేసాం, ఇవి చేసాం. ఇలాంటి వాడు ఇవాళ పోయిన తర్వాత పిలిస్తే పలకను కూడా పలకట్లేదు వీడు అని అనుకుంటున్నటువంటి మనం అక్కడికి తీసుకెళ్ళి వాడిని తగలేస్తుంటే చూసి రేపొద్దున మన గతి కూడా ఇంతే కదా. మనం ఇళ్లల్లో పెద్ద పెద్ద భవనాలు కట్టించుకుంటాం, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటివి. దాంట్లో నా రూమ్ అనుకుంటూ ఒక రూమ్ని కూడా సృష్టించుకుంటాం. దాంట్లో నాకు ఇష్టమైనటువంటి రీతిలో దాన్ని మలుచుకుంటాం. అలా మలుచుకొని అద్భుతంగా మనం తీసుకొని దీంట్లోకి ఎవరు ప్రవేశించడానికి కూడా వీల్లేదని నిషేధాజ్ఞలు కూడా జారీ చేస్తాం. దాంట్లోకి నేను ఒక్కడనే వెళ్ళాలి, నేను ఒక్కడనే అనుభవించాలనుకునేంత గొప్ప స్వార్థంతో తను జీవిస్తాడు. చివరికి తన కోట్ల రూపాయల ఇల్లు ఉండదు, తను దాంట్లో నిర్మించుకున్న కొన్ని లక్షల రూపాయలైనటువంటి రూము ఉండదు. చివరికి వెళ్ళేది అందరూ అసహించుకొని వెళితే వచ్చి స్నానం చేసేటువంటి శ్మశానంలోనే చిన్న స్థానం లభిస్తుంది అని అక్కడ వైరాగ్యం కలుగుతుంది తనకి. ఇవన్నీ చూసి ఇంతే కదా, ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఎంత వైభవంగా పెరిగాడు, చిట్ట చివరికి కుక్కలు, నక్కలు, గద్దలు అన్నీ కూడా పీక్కు తినేటువంటి ప్రదేశంలో వచ్చి పడ్డాడు అని వైరాగ్యం కలిగి పాపం ఆ ఉన్నంతసేపు బాధపడతారు. అది అయిపోయింది, వెనక్కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు వరే వాడు 50,000 ఇవ్వాలి, తీసుకురాబో, అయిపోయింది. ఆ వైరాగ్యం పోయింది. అలాగా దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ప్రసూతి వైరాగ్యం అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రసూతి వైరాగ్యం అంటే లోకంలో మహాకష్టం ఏదైనా ఉన్నదా అని ఒక ప్రశ్న వచ్చిందిట. అన్ని కష్టాల కన్నా గొప్ప కష్టం ఏమిటి అని ఒక ప్రశ్న వస్తే అది స్త్రీ సంతానం కనడమే అన్నారు. ఆ స్త్రీ సంతానం కనేటప్పుడు అనుకుంటుందట, బుద్ధుంటే ఇంకెప్పుడు సంతానం కనకూడదు అని. కానీ ఆ సంతానం కలగ్గానే వాడిని పక్కన పడుకోబెడితే వాడి తల నిమురుతూ వెర్రి నాన్న వీడికి ఒక చెల్లెలుంటే బాగుండు అనుకుంటాడు. ఒక్కడిగా బతుకుతాడు కదా, ఒంటరిగా బతుకుతాడు కదా, పాపం వీడికి ఎవరో ఒకళ్ళు ఉండాలి తోడు. పోయింది, వైరాగ్యం పోయింది. ఇదిగో ఇలాంటి వైరాగ్యాలు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి నాన్న. కానీ దేహం మీద అభిమానం ఉండడం చేత ఆ వైరాగ్యం అనేటువంటిది నశించిపోతుంది. శత్రువులు చేసేటువంటి దూషణ, అలాగే రాజులు చేసేటువంటి దూషణ, ఇవన్నీ కూడా గుడ్లగూబల యొక్క, కీచురాళ్ల యొక్క ధ్వనుల్లాగా వీడు కఠోరంగా వింటూనే ఉంటాడు. దానివల్ల గృహాసక్తులైనటువంటి మానవుల యొక్క హృదయానికి మాత్రం బాధ కలుగుతుంది, కలక్కపోదు. కానీ అసాంగత్యం, అసత్పురుషులైనటువంటి వాళ్ళతో సాంగత్యం చేయటం వల్ల అతని యొక్క బుద్ధికి భ్రష్టమైపోతుంది. ఏదో కొంతసేపు వీళ్ళందరూ తిరుగుతున్నప్పుడు బాధ కలిగిన అసత్పురుషులైనటువంటి వాళ్ళు ఇవన్నీ కాదు అవన్నీ కాదు అంటూ వాళ్ళని ఏదో తిట్టించి మళ్ళీ ఇవి చేసి అవి చేసి అన్నప్పుడు కక్ష తీర్చుకున్నాను లేదా వాళ్ళ మీద నేను పగ తీర్చుకున్నాను అనేటువంటి భావాలతో ఆనందిస్తూ మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ కూడా అధర్మపరులైనటువంటి సాంగత్యం చేత పాషండ మతాలని స్వీకరిస్తారు, ఆశ్రయించి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయంలోనూ జరగబోయే సమయంలోనూ కష్టాలనే అనుభవిస్తారు వాళ్ళు అన్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ధనం కోసం జీవుడు తనకు వచ్చేటువంటి తన వారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్లేశాలు కలిగించడానికి వెనకాడడు. గృహం అనేటువంటిది దావాగ్ని లాంటిది. దీనిలో సుఖం అనేటువంటిది స్వల్పంగా కూడా లేదు. యథార్థంగా చెప్తే మనకు ఉండేవన్నీ దుఃఖాలే ఇందులో. కానీ సుఖంలాగా కనిపించే దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి. కనిపించేది సుఖంలానే అనిపిస్తుంది కానీ దుఃఖమే. నిన్న చెప్పారు చూడండి, ఆ అంగుడు అనుకున్నాడు కదా వేణుడి గురించి. ఏమనుకున్నాడు?
సంతానం లేకపోతే వ్రతాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, అనేక రకాలైనటువంటి తపస్సులు చేస్తారు, అనేక రకాలుగా అవస్థలు పడతారు. ఆ సంతానం వల్ల సుఖం కలుగుతుంది అనేటువంటి ఒక భ్రమ చేత ఆ సంతానం కలిగిన తర్వాత అతను కనుక దుష్టుడైతే అసలు నాకు సంతానం లేకుండా ఉంటేనే బాగుండేదేమో అనుకుంటారు. ఉపయోగం ఏముంది? మనుషుల యొక్క తత్వం ఇలాగే ఉంటుందయ్యా. ఇది సుఖంలాగా కనిపిస్తోంది కానీ దుఃఖాన్నే ఇస్తుంది. లోకంలో వివాహం కానంత మటుకు అబ్బా నాకు వివాహం అయితే అంటూ ఎన్నో రకాల కలలు కంటాడు, రకరకాలైనటువంటి ఊహల్లో తేలిపోతాడు. తేలిపోయినటువంటి వ్యక్తి వివాహం అయిపోయిన తర్వాత రెండో రోజే అభిప్రాయ భేదాలు వస్తే గొడవలు పడిపోతారు. తను ఊహించుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పల్లకీలు, అనేక రకాలైనటువంటి ఊహలు అవన్నీ కూడా ఒక్కసారి ఢామ్మని కూలిపోతాయి. కానీ సుఖం అనుకుంటున్నాడు, దాంట్లో ఎప్పుడు దుఃఖమే ఉంది. వాడు కొద్దిగా పెద్దవాడు అయిపోయిన తర్వాత అందరికీ బోధిస్తుంటాడు, బాబు వివాహం చేసుకుంటే నాయన వివాహాల జోలికి వెళ్ళకండి బాబు అంటుంటాడు. ఎందుకు? తాను అనుభవిస్తున్నాడు. అటు భర్త చేత భార్య కానీ, భార్య చేత భర్త కానీ అనేక రకాల దుఃఖాలు అనుభవిస్తారు. కానీ మనకి ఉన్నాయి కదా పురాణ వైరాగ్యాలు, అలాంటివి అప్పుడప్పుడు వందలు కలుగుతాయి. జీవితంలో లక్షల సార్లు మీకు వైరాగ్యాలు కలిగి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, కలిగి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. కానీ స్థిరమైనటువంటి వైరాగ్యం మాత్రమే పరమాత్మని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి వైరాగ్యం మాత్రమే పరమాత్మని పొందింపచేస్తుంది అంటున్నాడు. కనుక రాక్షసులు లాంటి రాజులు గృహవతుడైన గృహాన్నే, ఒక గృహస్థ ఆశ్రమాన్నే చాలా గొప్ప వ్రతంగా భావించేటువంటి వ్యక్తికి ప్రాణతుల్యాలైనటువంటివి, ప్రియతమాలైనటువంటివి ధనాలన్నింటినీ కూడా అపహరిస్తారు. అప్పుడప్పుడు వీడు జీవన్మృత్యుని పొందుతూ ఉంటాడు. వాడు బతికున్నా చచ్చిన వాళ్ళలాగా బతుకుతూ ఉంటాడు. ఎందుకు? అనేకమైనటువంటి దుఃఖాల చేత. కర్మ మార్గం అనేటువంటిది పర్వత సదృశ్యమైందయ్యా అంటున్నాడు. ఎందుకుట అంటే ఆ కర్మ మార్గంలో అన్నిటినీ గడపదలిచినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క చిత్తం ఏదైతే ఉందో తుచ్చమైనటువంటి కర్మల మీద ఆసక్తమై ఉంటుంది. ఇప్పుడు పర్వతం ఉంది, పర్వతాన్ని ఎక్కేవాడు ఉంటాడు. పర్వతం ఎక్కడం ఎంత కష్టం! పర్వతం ఎక్కడం ఎంతో కష్టం. ఎలాగో ఇతను గృహస్థాశ్రమ ధర్మాన్ని పొందడం కూడా అంత కష్టం, అని నడుపుకోవడం అన్నమాట. ఆ పర్వతారోహణ చేసేటువంటి వ్యక్తిలాగా ఇతను కూడా కష్టాలనే పొందుతూ ఉంటాడు. గృహస్థుడైనటువంటి వాడు జఠరానలం చేత పీడితుడవుతూ ఉంటాడు. ఆకలి బాధ చేత తన యొక్క పుత్రుడు, పరివారం మొదలైనటువంటి వాళ్ళందరి మీద కోపం తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా నిందిస్తూ తంతూ తిరుగుతూ ఉంటాడు. సరే, నిద్ర అనేటువంటిది ఒకటి ఉంది, అజగర సర్పం లాంటిది. అది అంటే కొండ చిలువ లాంటిది నిద్ర అనేది. అది జీవుడి యొక్క చైతన్య వృత్తిని హరిస్తుంది. సుఖదుఖ అనుభవాన్ని చేయనివ్వకుండా ఈ భవం అని చెప్పబడేటువంటి అడవిలో ఈ జీవుడు ఇంద్రియ సుఖాల కోసం అని చెప్పి ఆ నిద్రను కూడా పోతుంటాడు. అంటే తమో గుణాన్ని కూడా చాలా ప్రేమిస్తాడు. ఆ నిద్రకి స్థానం అంటూ ఉండదు. తమాషా, నిద్రకి స్థానం అంటూ ఉండదు. ఏ స్థానంలో అది కనుక వచ్చి మనని ఆక్రమిస్తే ఆ స్థానంలో అలాగా మనం అచేతనంలో పడిపోయి ఉంటాం. ఆఖరికి భగవంతుడికి ఆరాధన చేస్తూ కూడా నిద్ర కనుక ఆవరించిందంటే భగవంతుడి కన్నా అదే ప్రియమైనటువంటిది అవుతుంది. మనం సపోజ్ ఇక్కడే ఉన్నాం, మనం ఇలా కూర్చున్నాం, ఆ వినేటువంటి వాళ్ళల్లో చాలా ఆనందంగా ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు ప్రవచనానికి వచ్చి హాయిగా నిద్రపోతావేమిటి అని అడిగితే, మరి సుఖం అనేటువంటిది భగవంతుని నామంలోనే ఉంది కదండి అన్నాడు. సుఖం అనేటువంటిది భగవంతుడి నామంలోనే ఉంది కదా. ఆ భగవంతుని యొక్క కీర్తనలు, అలా ఆ నామం లేకపోతే ఆయన గుణాలు కీర్తిస్తున్నప్పుడు ఆ సుఖాన్ని నేను అనుభవించద్దా అన్నాడు. ఆ సుఖం అనుభవించడానికి నిద్ర కాదు నాయన, నిద్ర అనేది తమో గుణం వల్ల వస్తుంది.
ఆ సుఖం అనేటువంటిది ఆ పరమాత్మని ఆరాధించి దానివల్ల పొందేటువంటిది అది చాలా ఉత్కృష్టమైనటువంటి సుఖం నాయన, ఇది కాదు అని. అట్లాగా నిద్ర అనేటువంటిది అజగర సర్పంలాగా మనని ఎప్పుడు కూడా వేధిస్తూనే ఉంటుంది. అజగర సర్పం అంటే కొండచిలువ ఏం చేస్తుంది? మనం ఎంతటి వాళ్ళమైనా చుట్టి పారేసి మనకు ఉండేటువంటి ఎముకలు అన్నిటినీ కూడాను పిప్పి చేసి నాశనం చేస్తుంది. అది చుట్టేసేది పూర్తిగా మనని కప్పివేస్తుంది. ఆ తమో గుణం కూడా అంతే. నిద్రలో మనం ఏం చేస్తాం? మన ఒళ్ళు తెలియదు, మనకేమైందో కూడా తెలియదు. ఏమయ్యా నీ కాలు విరిగింది, మంచి నిద్రలో పైనుంచి పడిపోయానండి అంటే చేస్తుంది. అజగర సర్పం లాంటిది. కనుక ఈ సుఖాల కోసమని ఇతను ఏం చేస్తాడు? సో ఇలాంటి వాటన్నిటిని అనుసరిస్తూ ఈ సత్వరజస్తమో గుణాల వల్ల తానేదో సంపాదించుకొని బ్రతకాలనుకుంటాడు. తన ఇంద్రియాలు దానికి సహకరించకపోయినా, లేకపోతే తను దానికి సమర్థుడు కాలేకపోయినా చివరికి వాడు పరధనం మీద ఆశపడతాడు. ఇతరుల యొక్క ధనాల్ని అపహరిస్తాడు. చివరికి కారాగారంలో పడి దుఃఖానికి బద్ధుడవుతాడు. ఒకసారి క్లేశ నివారణ కోసంగా ఎప్పుడూ చింతపడుతూ ఉంటాడు. నాకు ఈ దుఃఖం వచ్చింది, దుఃఖం ఎలా పోతుంది అంటూ దుఃఖిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ధనాన్ని వినిమయం చేసి పరస్పరం శత్రుత్వాన్ని కలిగించుకుంటాడు. అంటే ఎవడికో అప్పిస్తాడు, వాడు ఇవ్వకపోయేటప్పటికే గొడవలు అవుతాయి. అదో పెద్ద శత్రుత్వంగా మారిపోతుంది. ఈ సంసారం అంతా కూడా సుఖదుఖాలతోటి రాగద్వేషాలతోటి నిండిపోయి ఉంటుందయ్యా. కేవలం క్లేశమయమయ్యే ఉంటుంది. దీంట్లో ఆనందం అనేటువంటిది ఏం లేదు. కానీ వీడు మాత్రం క్షణక్షణం దాంట్లో ఏదో ఒక ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. వెతుక్కోవడం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షంగా మనకు కనిపించదు. అందుకోసమే వెతుక్కోవాల్సి వస్తుంది. ఏమోలో ఉంటుంది ఒక చిన్న ఆనందం, దానికోసమని వెంపర్లాడుతూ ఉంటాడు. స్త్రీ సాంగత్యం ఏదైతే ఉందో దానివల్ల జీవుడి యొక్క బుద్ధి నష్టమైపోతుంది. అతని యొక్క హృదయం స్త్రీ విలాసాలకి భవనం అయిపోతుంది. కాలం అనేటువంటి విష్ణు చక్రం ఏదైతే ఉందో ఈ బ్రహ్మ మొదలుకొని ఈ కీటకాలం గడ్డి పరక దాకా ఉండేటువంటి సకల జీవుల యొక్క ఆయుష్ని నిరంతరం హరించి పారేస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలనేటువంటి ఆశ కొంతమందికి ఈ ఆయుష్ని ఇంకా పెంచుకోవాలని ఆశ. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్ని దుఃఖాలు పడ్డా, ఎన్ని తన్నులు తింటున్నా, ఎంత ఇదైనా ఈ ఆయుష్ ఇంకా పెరగాలని ఆలోచిస్తాడు మనిషి. సావటానికి ఇష్టపడ్డు. ఎవరైనా అడిగారు అనుకోండి, వృద్ధుడైనటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, నాకింకేమున్నాయ్యా, కాటికి కాళ్ళు దాచుకొని కూర్చున్నాను అంటాడు వాడు. కాటికి కాళ్ళు దాచుకొని కూర్చున్నాను అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మృత్యు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. నిజంగా మృత్యువే వచ్చిందనుకోండి, ఒరే బాబు నన్ను ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి నా ప్రాణాన్ని రక్షించండి రా అంటాడు. ఎందుకు? ఆశ, ఆ ప్రాణం మీద ఉండేటువంటి ఆశ. కనుక లోకంలో ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఆయుష్ అనేటువంటిది క్షణక్షణం పోతూనే ఉంటుంది. కానీ దాని నుంచి బయటపడాలనేటువంటి ఆశతోటి పాషండ శాస్త్రాల్ని ఆశ్రయించేటువంటి వారికి శుభం కలగదు. ఎందుకు ఆశ్రయిస్తారు పాషండ శాస్త్రాల్ని? ఏంటి జ్యోతిష్యం అంటారు, లేకపోతే ఏదో పురాణం అంటారు, ఏదో మనకి ఇంతే ఆయుష్ ఉందంటారు. ఎందుకు ఆయుష్ లేకపోతుంది? చెట్లు బతకడం లేదా కొన్ని వేల సంవత్సరాలు? నేను మనిషిని, నేను ఎందుకు బతకలేను అంటాడు. నీకు ఇచ్చింది ఇంతేరా ఆయుష్. ఎవరు చెప్పారు? శాస్త్రాలను ఎవరు నమ్మాలి? ఇట్లాగా వితండవాదన చేసి పాషండ మతాలకి పూర్తిగా ఆశ్రయిస్తారు. వాళ్ళకి శుభం అనేటువంటిది ఎప్పుడు కలగదు. ఎందుకంటే పాషండులు స్వయంగా వంచితులైనటువంటి వాడు, తమని తాము వంచుకుంటూ బ్రతికేటువంటి వాళ్ళు ఇతరులను ఎవరిని కాపాడగలుగుతారు? వాళ్ళకై వాళ్ళే మోసపోతున్న వాళ్ళు ఇతరులను రక్షించగలిగేటువంటి స్థితి ఎక్కడుంది అంటున్నారు. పాషండులు బ్రాహ్మణ వంశాచారాలని గౌరవించరు. వాళ్ళు విధవా వివాహాదులు ఏవైతే ఉన్నాయో అలాంటి నిషిద్ధమైనటువంటి ఆచారాల్లో నిమగ్నమై ఉంటారు. వానర జాతిలాగా
కేవలం కుటుంబ పోషణలోనే లగ్నమై ఉంటారు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఈ భవాటవి అనేటువంటి సంసారం అనేటువంటి ఒక అడవిలో ఈ మనిషి ఎలా జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి చక్కగా వర్ణించారు. తర్వాత భూగోళ వర్ణనం వస్తుంది. ఈ భూగోళ వర్ణనం, భూమి ఏమిటి, భూమిలో ఏమేమి ఉన్నాయి, అసలు పర్వతాలు ఏమిటి, నదులు ఏమిటి అనేటువంటివి, ద్వీపాలు, తత్సంబంధమైనటువంటి విషయం అంతా కూడా వస్తుంది. మనం సాయంత్రం చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.